ఇప్పటి వరకు సినిమా మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఫణీంద్ర గారి గురించి మాట్లాడదామా? అది ఆ ప్రశ్న బట్టి ఉంటుంది. అదే మీరు చాలా తెలివిగా ప్రతి దగ్గర నిజమే కదా. ఇప్పుడు ఫణీంద్ర గారి గురించి అంటే ఎలా చెప్పాలి? మీరు ఒక విషయం తీస్తే అక్కడి నుంచి మాట్లాడతారు. ఏం చదువుకున్నారు అసలు, ఎక్కడి నుంచి వచ్చారు? బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ లాస్ట్ నాది డిగ్రీ అనేది. దాని తర్వాత నేను ఫిలిమ్స్కే వచ్చేసాను. చిన్నప్పటి నుంచి ఐఎమ్ వెరీ గుడ్ స్టూడెంట్, అంటే అకాడమిక్గా కూడా ఎక్కువగా చదివే అలవాటు చిన్నప్పటి నుంచి లేదు. ఐఎమ్ వెరీ విజువల్ గై. అంటే ఇప్పుడు మనకు సర్క్యులేటరీ సిస్టమో యూరినరీ సిస్టమో ఇలాంటివి ఉంటే నేను ఫస్ట్ ఒక బొమ్మ గీసేసుకొని పెట్టేసుకుంటాను. ఇది బ్లాడరు, ఇది నెఫ్రాను, ఇది కిడ్నీ, ఇవి ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. అంటే ఎన్ని రోజుల తర్వాత. సో నేను చాలా అరుదుగా వెళ్ళేవాడిని క్లాస్కి. విజువల్ ఫామ్ ఆల్రెడీ ఉండింది కాబట్టి ఎప్పుడు ఎగ్జామ్ ఇచ్చినా, ఎప్పుడు క్వశ్చన్ ఇచ్చినా ఐ యూస్ టు డూ దట్ స్టఫ్ అనమాట. సో నాకు మీలాగానే చదవాలని చెప్పేసి పోరాడుతున్నారు చాలామంది. దట్స్ ఎ బ్యాడ్ థింగ్. ఇప్పుడు ఇంకా అంటే అట్లీస్ట్ ఇప్పుడు స్మార్ట్ క్లాసెస్ వచ్చాయి, ఇప్పుడు అన్ని విజువల్గా కనబడుతున్నాయి, 3Dలో తిప్పుతున్నారు. మాకప్పుడు అలా లేదు, బొమ్మలు గీసుకోవడమే. అండ్ ఫార్చునేట్లీ నాకు ఆర్ట్ వచ్చు చిన్నప్పటి నుంచి. సో థాట్ ఎలా నేర్చుకున్నారా? అలా ఎట్లాగా నేర్చుకోలేదు. అదేంటో బొమ్మలు గీయడం ఇష్టము, తర్వాత అలవాటు అందులో నుంచి కొంచెం వచ్చింది. సో అందుకే ఏదన్నా విజువల్ ఫామ్ అనేది ఇటు రెండో వస్తాయి. ఫార్చునేట్లీ ఒక 22-23కి నేను లిటరేచర్ మీద పడి పదాలను కూడా పట్టుకోవడము అలవాటైంది. మీరు ఎంత చెప్పినా చదువు కాదు, చదువు పదాలను నేర్పిస్తుంది కానీ జీవితమే నేర్పిస్తున్నారు. అగ్రీ విత్ దాట్. బట్ చదువుతూ ఉంటే మాట ఎక్కడ వాడాలో కూడా బాగా తెలుస్తుంది అని నేను నమ్ముతున్నాను. అదే మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న మన సక్సెస్ మీట్లో జరిగింది. చదువు ఏమిస్తుంది మనకి అనేది అక్కడే అర్థం అవుతుంది. అవునా సార్? అవునా కదా? అవును. పట్టభద్రులము డిగ్రీలు చెప్పుకోవడానికి సంస్కారము, సమయస్ఫూర్తి, ఎంత మాట్లాడద్దు అనేది మనం బ్రతికే విధానమే ఇస్తుంది. కానీ నాకు ఇప్పటికీ సర్ప్రైజ్ సార్, అది ఎందుకు ఆయన అలా మాడారో నాకు తెలీదు. నిజంగా నేను కనబడితే ఖచ్చితంగా మధ్యలో కనబడలే. సార్ ఏమైంది సార్, ఎందుకు ఇలాగ? మా ఊర్లోనే నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో ఇలా చికెన్ తిన్నాను, వీళ్ళతో ఇది చేశాను, వాళ్ళతో అది చేశానని ఆయనతో చెప్తాను. అదే అండి, అంటే నేను అనేది అది తెలియక కాదు అంటున్నా కదా నేను. ఇప్పుడు అక్కడ తెలియక కాదు అన్నప్పుడు అంత అగ్రెసివ్గా ఫస్ట్ క్వశ్చన్ అలా ఎందుకు రైజ్ అయింది? అది నిజంగా అది అతనే ఆన్సర్ చేయాలి. మనం అందరం ఇంటర్ప్రిటే చేయగలుగుతాం, అతను మాత్రమే ఆన్సర్ చేయగలుగుతాడు. అంతే కదా? మీరు ఎందుకు అలా అడిగారు అంటే మేబీ అలాంటి ఉద్వేగానికి లోనవడానికి కారణం ఎదురుంగా స్టేజ్ మీద ఆవిడ పంతులు అని పిలవడం, అది తప్పు, నేను కూడా చెప్తున్నాను. కానీ పాపం ఆవిడని కూడా మనం కార్నర్ చేయొద్దు. ఆవిడ హోస్ట్, ఏదో అడ్రస్ చేసి పిలవాలంతే. మీరు మాట్లాడలేదా సార్? మీరు ఇంత సొసైటీలో ఉన్నాం కదా, ఇంత ఈజీ యాక్సెస్లో ఉన్నాం కదా, ఒక సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ఎందుకు మీరు అడ్రస్ చేయలేకపోయారు? అడ్రస్ చేయలేకపోవడం అనేది కాదు. ఆ రోజు అది జరిగిన వెంటనే ఫస్ట్ థింగ్ ఒకటి, నాకు హెల్త్ బాగాలేదు. నేను విమల్ ప్రివ్యూ పడ్డ రోజు నుంచి ఈ రోజు వరకు నేను టీంని ఇప్పటివరకు నేను కలవలేదు. మీరు అడగండి ఎవరినైనా. నేను నాకు రాజా ఐ డ్రీమ్ నుంచి కాల్ చేసినప్పుడు కూడా నేను ఇంటికి వెళ్తున్నాను రాజా, ఒక 1 వీక్ నేను రెస్ట్ తీసుకోవాలి, వచ్చాక నేను కలుస్తా అని చెప్పాను. నేను ఎక్కడా లేను. కాకపోతే ఆ రోజు నాకు తెలిసిన నెక్స్ట్ మినిట్ నేను రిటర్న్ ఫామ్లో నేను ఒక అడ్రస్సింగ్ అనేది ఇచ్చాను. నేను అది ఎందుకు నమ్ముతానంటే ఇప్పుడున్న సోషల్ మీడియా వేదికగా ప్రతిసారి మొహం చూపించి వీడియోలు పెట్టడం నేను నమ్మను. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక డిప్లొమసీ ఉంటుంది గవర్నమెంట్స్లో. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏదైనా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాలనుకుంటే ఒక రిటర్న్ ఫామ్ ఉంటుంది దానికి. నేను అది నమ్ముతా. జనాలు అందరూ వచ్చి అన్న నువ్వు ఒక వీడియో పెట్టు, అగ్రెసివ్గా ఉండు అంటే అది కాదు, అది పద్ధతి కాదు. వాళ్ళు అక్కడ ఏదో జరిగింది, దానికి నేను రిటర్న్ ఫామ్ ఇచ్చా. లైక్ ఆల్ డిప్లొమాటిక్స్ అవుట్ దేర్, చాలా ఆచితూచి మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తి రిటర్న్ ఫామ్లో ఇస్తాడు రిప్లై. నేను రిటర్న్ ఫామ్లో ఇచ్చా. అది సరే ఎంతవరకు చేరాలో అంతవరకు చేరింది. ఎక్కువ మందికి చేరాలనుకున్నప్పుడు నేను ఒకరోజు మాట్లాడే రోజు వస్తుంది, నేను పని కట్టుకొని దాని గురించి మాట్లాడిన. ఎందుకంటే మీకే చెప్పా ఇంతకుముందు, అక్కడ విషయం లేదండి నాకు మాట్లాడడానికి. నేను మహా అయితే ఎందుకు ఇలా అన్నారు అని 2 మాటలు అనగలుగుతా, కానీ అనే వ్యక్తిని కాదు. సరే ఒకరోజు కూర్చుందాం, ఆ రోజు ప్రశ్నలు ఏమని ఎత్తితే. ఈరోజు కూడా మీరు చూడండి ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నాం. ఐ హావ్ నెవర్ బీన్ అగ్రెసివ్. నాకు అసలు ఆ ఉద్దేశమే లేదు అక్కడ. సో నేను ఏమి ఇవ్వాలో అది ఇచ్చాను. మన రాజాకి చాలా క్లియర్గా 4 కోణాల నుంచి విషయాన్ని అనలైజ్ చేసి చెప్పాను. నిన్న ప్రభు గారు కూడా నాకు ఫోన్ చేసి అదే చెప్పారు, పాయింట్ టు పాయింట్. మీ వివరణ ఈ 4 కోణాల్లో నాకు చెప్పండి. సో ఇట్స్ వెరీ సింపుల్. అంటే ఒకటి, మీరు పౌరమ పవిత్రమైన కాశీ ఇలాంటి చోట ఇలా జరుగుతుందా అన్నదానికి నేను 2 నెలల క్రితం జరిగిన ఒక వారణాసి గ్యాంగ్ రేప్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇది 17 మంది వారం రోజుల వరకు ఒక ఆడపిల్లని చేసిన ఉదంతం గురించి నేను మాట్లాడినా. సో ఇప్పుడు నీ ప్రశ్నకి నేను ఆల్మోస్ట్ అక్కడ జవాబు ఇచ్చేసిన.
నువ్వు వెళ్ళి చూసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా మాట్లాడగలిగాను ఇలా, ఇంత ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా? మరి 2 నెలల ముందు జరిగిన ముచ్చట, నేను విలేకరిని, సమాజం పట్ల నాకు అవగాహన ఎక్కువ ఉండాలి వాళ్ళకంటే. అలాంటిది నేను కూర్చొని పరమ పవిత్రమైన కాశీలో రేపేంటి అని నేను ఎలా అడగగలిగా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. రెండోది, మీకు రేపులు చేయడానికి బ్రాహ్మణులు కావాలా అనే మాట మాట్లాడారు. నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను, ఆ సీన్ని గమనిస్తే నాకు భక్తుడు కావాలి. ఎందుకంటే ఆ సీన్ భక్తితో ముడిపడి ఉంది అందులో రాయడం అనేది. ఎందుకంటే అతను పూజిస్తేనే ఆ దుర్గామాత ఆరతి గురించి వాళ్ళ భార్య మాట్లాడుతుంది, అతను ఆ దుర్గామాత డైలాగ్ చెప్పగలుగుతాడు. అంటే యాక్చువల్లీ ఆ సినిమా మొత్తంలో కూడా, నేను సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఆ పాయింట్ అక్కడ ఎందుకు ఆ అమ్మాయి ఫైట్ చేయాల్సి వచ్చింది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అర్థం చేసుకుంది. షీఈ్ అ మార్షల్ ఆర్టిస్ట్, అక్కడ నేర్చుకుంది. ఎవరైతే అస్థికలు కలపడానికి వెళ్ళిందో కాశీకి, ఆయనకు సంబంధించి నేర్చుకున్న ఒక విద్యని అక్కడ ప్రదర్శించాల్సి వచ్చింది, అక్కడ ప్రజెంట్ చేయాల్సి వచ్చిందని ఒక పాయింట్ అయితే, కమర్షియల్గా మిగతా చోట ఎక్కడ కూడా ఆ స్కోప్ లేదు. ఒక కమర్షియల్ ఎలిమెంట్ కూడా ఉండాలి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక ఫైట్ సీక్వెన్సు, ఈ అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది, ఎక్కడ ప్రజెంట్ చేయలేదని ఒక పాయింట్ ఉండి కమర్షియల్గా ఇక్కడ వయబుల్ అవుతుందేమో, అందుకనే ఇక్కడ ఆ అమ్మాయి విద్యనంతా ప్రదర్శించేసి నేనే దేవిని, నేనే ఒక శక్తిని అని చెప్పాలనుకుందేమో అనే పాయింట్ దర్శకుడు ఆలోచించారేమో అనిపించింది, నాకు అనిపించింది. ఐఎమ్ రైట్? యు ఆర్ పార్ట్లీ రైట్. ఎందుకంటే ఇప్పుడు మనం కేవలం అమ్మాయిల్ని మానసికంగా ఉన్న ఎమోషనల్గానే కాదు, ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పడానికి పాయింట్ అది. ఇప్పుడు స్పోర్ట్స్లో ఆడుతున్న అమ్మాయిలు కానీ, ఫిజికల్గా యాక్టివ్గా ఉంటూ మార్షల్ ఆర్ట్స్ కానీ ఇలాంటివి చేసే వాళ్ళ లోపల ఒక డెక్స్టరిటీ, ఒక స్పీడ్ ఉంటుంది. సినిమా కాబట్టి ఇదంతా ఓకే, అమ్మాయి నేర్చుకుంటుంది, ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? ఒకరోజు ఆత్మరక్షణకి వెళ్తుంది. అందులో కూడా షీఈస్ నాట్ ప్రెటీ ష్యూర్. ఆ అమ్మాయి అస్థికలు అక్కడ పెట్టినప్పుడు వాళ్ళ గురువుతో అంటది, ఒకవేళ నేను బయట పడలేకపోతే, మిమ్మల్ని గంగలో కలపలేకపోతే నన్ను క్షమించండి అని. అంటే ఆ అమ్మాయి కేవలం ప్రయత్నిద్దామని అనుకుంది. అక్కడ కూడా ఏదో మనం మిగతా సినిమాల్లో నేను కొట్టేస్తాను పెట్టేస్తానని ఏమో అనలేదు. ఎక్కడో గురువు అస్థికలను అక్కడ పెట్టి నేను రాలేకపోతే అనేది ఒక గొంతుతో చెప్తుంది ఆ అమ్మాయి. తర్వాత ఫైట్. అదే అసలు అప్పుడు ఎందుకు అలా చెప్పిందో నాకు అర్థం కాలేదు. ఇది ఇక్కడ దీనికి లీడ్ సీన్ తీసుకోవటం కోసమేమో. ఏది అమ్మాయి అప్పుడు ఆ మాట సడన్గా చెప్తుంది కదా, అది ఎందుకు అప్పుడు అలా చెప్పాల్సి వచ్చింది అని. అది అంటే ఎక్కడో ఆ క్యారెక్టర్ ఎంత రూటెడ్ అంటే నేను ఇంకా ఉమెన్ ఎంత కాదనుకున్నా నేను ఉమెనే కదా. కాదు అసలు అది ఎంత కాదనుకున్నా నేను ఉమెనే అనేట ఆమె అయితే అందరూ అమ్మాయిలు ఇప్పుడు ఒకేలా ఉండరని నేను నీకు చూపిస్తానని ఎందుకు అంటుంది? ఉమెన్ పర్స్పెక్టివ్ కాదు అక్కడ. ఇప్పుడు జరగబోయేది ఒక వైలెంట్ థింగ్ కొన్ని నిమిషాల్లో. దీనికి ఎవరికి తెలియదు అవుట్కమ్. లాస్ అయ్యేది ఏంటి? ఒకవేళ నేను బతకపోతే ఈ అస్థికల్ని నేను కలపలేకపోవచ్చు. ఆ మాట చివరిగా ఆమె చెప్పాలనుకుంది అస్థికలతో. ఇప్పుడు నిజంగానే ఫైట్లో ఏదో జరిగి ఆమె చనిపోయో ఇంకోటి ఏదో జరుగుతుంది, అట్లీస్ట్ ఆమె కాంటాక్ట్ చేసింది, గురువు క్షమాపణ ముందే చెప్పేసింది. అది నేను ఒకవేళ మిస్ అయిపోతే, ఒకవేళ మిస్ అయితే, ఎగ్జాక్ట్లీ. ఓకే, అయితే ఈ ఫైనల్ సినిమా మొత్తంలో ఈ సినారియోలో సార్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? మీరు ఎదుర్కొన్న నెగటివిటీ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే అందరూ సినిమా రకరకాల పేర్లు, అంటే ఒకరు దృశ్య కావ్యం అని, అంటే మాస్టర్ పీస్ అనే పదం వాళ్ళు ఇస్తున్నారు, నేనేది ఆపాదించుకోను. ఇఫ్ మై ఫిలిం మేక్స్ యూ హ్యాపీ, అది నీ ఎంబటి నువ్వు 4 రోడ్ల కూడల్లో నువ్వు నిలబడ్డప్పుడు జీవితంలో నీకు స్నేహితుల్లా నా సినిమా ఉంటే నాకు అంతకంటే గొప్పది ఇది కాదు. ఎందుకంటే పీపుల్ అందరూ ఒక ఆసరా కోసం వెతుక్కుంటూ ఉంటాం మనం. కొంతమంది స్పిరిచువాలిటీ వైపు వెళ్తారు, కొంతమంది కొన్ని అలవాట్లు చేసుకుంటారు. అందులో ఒక సినిమా మాలో ఉన్న పెయిన్ అంతా తీసేసింది అని చాలామంది అన్నారు. ముఖ్యంగా ఈ లాస్ట్ వారం 10 రోజుల్లో అది ఎక్కువైంది నాకు. అంటే చాలామంది ట్రామాలో ఉండి చాలా రోజుల నుంచి అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు దే ఆర్ కాలింగ్ ఇట్ లైక్ థెరపీ. ఇదే మాట వాడారు వాళ్ళు, థెరపీ ఉన్న హీలింగ్ క్వాలిటీ ఉంది అని. అది నిజంగా గొప్ప, చాలా. అంటే నేను ఇంకా దాన్ని అదొక కాంప్లిమెంట్ కూడా కాదు, ఎక్కడో లోపల మనం తినేటప్పుడు గొంతులో ఇరుక్కుపోయిన ఒక దాన్ని ఈరోజు ఆ సినిమా తీసింది అన్నట్టు నేను ఫీల్ అవుతా. దానికి నేను ఆనందపడతాను, ఇంకా బాధ్యతగా ఉంటాను భవిష్యత్తులో, తప్ప ఇంకేం లేదు. అండ్ నెగటివిటీ గురించి అంటారా, కర్నూలు చావుకు కోటి కారణాలు అన్నట్టు రకరకాలు ఉన్నాయి అందులో. వాటి గురించి పెద్దగా అంటే ఇప్పుడు రివ్యూవర్స్ ఉంటారు, వాళ్ళు ఒకలా సినిమా చూస్తారు. ఈరోజు ఆల్మోస్ట్ చెప్పాలంటే ఏదో కొంతమంది, ఒక వెరీ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ తప్ప చాలా మట్టుకు బయట గూగుల్లో ఫస్ట్ ఏమీ తెలియని ఒక వ్యక్తి 8 వసంతాలను కొడితే రాసిన ప్రతి రివ్యూ నెగిటివ్గానే ఉంది. డెస్పైట్ దాట్
20వ తారీఖు సినిమా రిలీజ్ అయితే ఈరోజు అంతా డేట్ 4th 5th 5th. ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి మనకు పోటీగా. తమ్ముడు సినిమా, కన్నప్ప సినిమా, కుబేరా సినిమా. ఇవన్నీ ఉన్నా కూడా ఈ రోజుకి సినిమా వైల్ ఐఎమ్ టాకింగ్ టు యూ 1:15 PM షోకి ఫోరంలో హౌస్ఫుల్. అంటే ఇప్పుడు ఇంతమంది రివ్యూలు రాసినా వీటిని దాటి వచ్చి వర్డ్ ఆఫ్ మౌత్ మీ ఫ్రెండ్ రాంబాబు గారు చూసి మీకు చెప్తే మీరు వెళ్ళి ఈరోజు మీరు 10 మందికి చెప్పాలనుకుంటున్నారు. నేను 100 మందికి చెప్పాను. ఎగ్జాక్ట్ ఒక యుద్ధమే చేశాను సార్. దేనికంటే నేను చెప్తున్నా నిజంగా, అంటే ఐఎమ్ ట్రూలీ నేను తీయలేనప్పుడు, నేను చేయలేని పని ఎవరో చేసినప్పుడు ఇది నేను చేయలేను, ఆ క్రెడిట్ వాళ్ళకు ఉండాలి, వాళ్ళు న్యాయంగా చేశారు, ఎంతో కొంత ఉపయోగపడాలని నా వైపు నుంచి నిజంగా నేను యుద్ధమే చేశాను. థ్యాంక్ యూ మీకు మీలాంటి ఉన్న ఇలా చాలామందికి. ఎందుకంటే ఒక సినిమాకి ఈ రోజుల్లో బయట 100 మంది శత్రువులు ఉన్నారండి, అన్ని రకాలు, అన్ని సినిమాలకి. పాపం సినిమాకి ఎలా ఎదుర్కోవాలో అర్థం అవ్వట్లేదు. ఒకవైపు దాని ఉనికి ఎలా కాపాడుకోవాలో సినిమాకి తెలియట్లేదు, ఇంకోవైపు కమర్షియల్ ఉన్న ఆర్టిస్టిక్ వాటి మధ్యలో బ్లెండ్ ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇంకోటి ఈ పెద్ద చిన్న అనేది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. అంటే పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ని చూరగొనడం అన్ని సినిమాల వల్ల కాదు. నిజంగా అందులో కంటెంట్ చాలా బాగున్నా కూడా ఒక్కోసారి స్టార్స్ ఉండి ఏదో, ఇప్పుడు మీరే అన్నారు నాకు లాస్ట్ 20 రోజుల ముందు తెలిసిందండి సినిమా గురించి. అంటే మేము ఆల్మోస్ట్ 1 year నుంచి మా సాయి శక్తిలో మేము ప్రయత్నిస్తున్నాం, మీకు లాస్ట్ 20 daysలో తెలిసింది. సో ఇట్లా సినిమాకి చాలా చాలా ప్రతికూల వాతావరణమే ఉంటుంది. వీటన్నిటిని దాటి నిజంగానే సినిమా మనసులోకి వెళ్తుంది అని అంటే అందులో కంటెంట్ ఉంటే తప్ప తెలియదు. అండ్ 8 వసంతాలు అది ప్రూవ్ చేసింది. 3 రోజులకి సినిమా ఆడడమే చాలా కష్టం. ఎత్తేసే ఈ ఎన్విరాన్మెంట్లో ఇంత కష్టంగా కాంపిటేటివ్ స్పేస్లో కూడా ఈ రోజుతో సహా అది నిలదొక్కుంటుంది. అండ్ మీరే అన్నారు రేపు ఓటీటీలు ఇంకా చూస్తారు. డెఫినెట్గా అండి. అది నేను ఈరోజు చెప్పిన దాన్ని ఎవరైనా కామెంట్స్ రూపంలో బ్యాడ్గా పెట్టినా నాకు అసలు ఐ డోంట్ కేర్. నిజంగా మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి ఇప్పుడు ఉండి 10 మంది నిర్మాతలకి హెల్ప్ అవ్వాలి నా దృష్టిలో. అంటే నిర్మాత లాభపడితేనే ఈరోజు సినిమా ఉండాలండి. నిర్మాత లాభపడిన సినిమాలు ఖచ్చితంగా ఎంత జనాదరణ పొందినా కూడా కాస్ట్ ఫెయిల్యూర్స్ కిందే ఉంటాయి తప్ప అవి నిజమైన సక్సెస్లుగా నేను అనుకోను. ఇప్పుడు మీరు ఓటీటీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది నిర్మాతకి అరే వాళ్ళు మంచి సినిమా తీశారనే ఒక వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు చాలా గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్నారు, కమర్షియల్గా వయబుల్ అనుకుంటున్నారు, పెద్ద పెద్ద కాంబినేషన్ సెట్స్ చేయగలుగుతున్నారు. కానీ ఇలాంటి సినిమాలు కూడా అప్పుడప్పుడు తీసి వాళ్ళకి అభిరుచి ఉందని తెలియాలి కదా. ఆ పాయింట్ నేను చెప్తున్నా. అభిరుచి అండ్ ఎంతోమంది కళలకి రెక్కలు తొడిగినట్టు అవుతుంది ఇలాంటి సినిమాలు. నిజంగా ఇట్స్ అ పెయింటింగ్ కదా. ఇప్పుడు అందరు కూడా పెయింటింగ్ కొని ఇళ్ళల్లో పెట్టుకోలేరు, చూసి అబ్బా బాగుంది అనుకోగలరు అంతే. అంతవరకు అనుకుంటే చాలు కదా అంటే ఆ పాయింట్లో నేను 100% నేను మీకు పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అయినా కూడా ఇన్ని సినిమాల మధ్య మీరే అన్నారు సినిమా అసలు ఇటువైపు వెళ్తుంది. సినిమాకి ఎంతమంది 100 మంది శత్రువులు ఎంత బాగా వర్ణించారు సార్. నిజంగా 100 మంది శత్రువులు సార్. నిన్ననే ఇది మీరు ఎవరినైనా అడగండి, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లతో సహా యాక్టర్ల వరకు ఫిలిం జర్నలిస్టుల వరకు ఒప్పుకుంటారు ఈ మాట. నిజమే సార్. నేను కూడా 23 ఏళ్ళకి ఇక్కడే తిరుగుతున్నాను. అంటే ప్రతి సినిమా ఒక అభిమన్యుడే పద్మవ్యూహంలో ఉన్నట్టు. ప్రతి సినిమా చాలా చాలా మంచి మాటలతో చెప్పారు. అది నిజంగా కూడా అది ఎంత పెద్ద స్టార్ అయినా ఎంత పెద్ద బిజినెస్ అయినా కూడా ఆ చివరికి ఎటుపోయి ఆ బాల్ ఎటొచ్చి ఎటువైపు మన పర్సనల్గా సెల్ఫ్ గోల్ అవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు అందరూ. ఇటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఫణీంద్ర గారు ఎటువంటి సినిమా చేస్తారు? అంటే నేను ఇప్పుడు రాసుకునేది నెక్స్ట్ నేను చేయబోయేది ఇప్పటి వరకు నేను ఎప్పుడు చెయ్యంది అదే నేను అదిగా పెట్టుకున్నాను. అండ్ సినిమా స్థాయిని ఇంకొంచెం పెంచడానికి నేను చేసే ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. సినిమా కూలంకషంగా నా పేరో రైటింగో ఒక డిపార్ట్మెంటో కాదు, సినిమా సమిష్టిగా దాన్ని ఇంకా కొంచెం ఏదో బాహుబలిలో ఆవిడ చేయెత్తుతుంది కదా, అలా నేను ఏదో ఎత్తడానికి నాకున్న శక్తిలో నేను ప్రయత్నిస్తున్నాను. సో ఇప్పుడు ఇంత మంచి సినిమాని మనం ఆడుకుంటున్నాం కదా. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా ఒక పెద్ద దర్శకులు ఒక
పెద్ద దర్శకులు మీన్స్ నా ఉద్దేశం మళ్ళీ ఇక్కడ మీతో పెద్ద చిన్న అంటే మీతో మాడాలంటే భయం వేస్తుంది నాకు. అంటే ఏ పాయింట్ తీసి ఏం మాట్లాడతారో అర్థం కావట్లేదు. ఏంటి నేను అలా మాట్లాడాను అప్పటి నుంచి అని మీరే ఇంకా నన్ను మాట్లాడినారు, నేనేమి అనలేదు సార్. నేను మాట్లాడినాను పదే పదే అనకండి సార్. ఏదో నాకంటే కొంచెం చిన్నపిల్లాడేమో అని అనుకొని ఏదో చనువుగా ఒక మాట నుండొచ్చేమో, కానీ దానికి పదే పదే నన్ను తిడుతున్నారు ఆడియన్స్ అందరు. నిజంగా నేనేమన్నాను అనుకుంటా. నేను అలాగే అంటా అనుకోవచ్చుగా, మరి మీతో ఏది మాట్లాడాలి నాకు కష్టమని ఎందుకు అంటున్నారు? అదే అయితే మంచి కామెంట్స్ కానీ మీరు ఈ పాయింట్ చాలా బాగా డీల్ చేశారు. కానీ ఏ దర్శకుడు కానీ ఏ సినిమా హీరోలు కానీ దగ్గర నుంచి ఏదైనా వచ్చినాయండి మీకు? హానెస్ట్గా చెప్పండి. నేను హానెస్ట్గానే చెప్తాను, చెప్పే ముందు ఆలోచించి చెప్తాను అంతే. మీరన్నట్టు దర్శకుడు నటుడు రాలేదు, 0. ఇది అభిమన్యుడికి సంబంధించిన ఇంకొక యుద్ధమేనంటారా? అంటే ఒకటి మళ్ళీ మీరు అడమంటే అనుకోవద్దు నన్ను. మనం దయచేసి ఈ ఈ పెద్దవాళ్ళు ఎవరో చేసి మనకి చెప్పాలి అనేది మనం కూడా వెతుక్కోవడం ఆపేయాలి. ఇక్కడ పెద్దపీట ప్రేక్షకుడికే వేయాలి. అంటే కేవలం నువ్వు ఒక దర్శకుడివో నటుడివో కాబట్టి నువ్వు చెప్పే మాట నాకు వ్యాలిడ్ అవ్వకూడదు. అంటే ఏం లేదు, నా ఉద్దేశం ఇక్కడ నేను మాట్లాడితే 100 మంది చూస్తారు, మీరు మాట్లాడితే 1000 మంది చూస్తారు, అదే దర్శకుడు మాట్లాడితే 10,000 మంది చూస్తారు అనే పాయింట్ నాది తప్ప. మీరన్న ఉద్దేశం నాకు అర్థమైందండి. కానీ ఏమవుతుందంటే అది మన చేతుల్లో లేకపోయేసరికి దాన్ని మనం అనుకోవడం, ఆరాటపడడం మనకి డిసప్పాయింట్మెంటే ఇస్తుంది చివరికి. కోర్స్. కానీ నాకు తెలిసి ఒక దాసనారాయణరావు గారు ఉంటేను, ఇంకొక అట్లాగా ఆ టింజ్ ఉన్న దర్శకులు ఉన్నప్పుడు ఆ ఇండస్ట్రీని ఒక బొమ్మరిల్లు సినిమాని చూసి ఎంతమంది సినిమాకి సంబంధం లేని వాళ్ళు దానికి అసలుకి ఎన్ని సభలు పెట్టారో నాకు ఇంకా గుర్తు. అటువంటి సిచ్యువేషను అంటే ఇక్కడ ఎందుకు రావట్లేదు అంటే ఈ సినిమాకని కాదు నా పాయింట్, కామన్గా సినిమా గురించి మాట్లాడుతున్నాను. అదే ఒకరి కోసం ఒకరు నిలబడడం రేర్ అయిపోతుంది. ఒకప్పుడు మీ సినిమా కోసం మేము వచ్చి మాట్లాడతామని చెప్పి ఎగబడిన సందర్భాలు ఇప్పుడు మచ్చుకు కూడా కనబడతలేదని బాధ. అంటే ఇప్పుడు నా గురించి చెప్తా. నేను తరుణ్కి ఈ నగరానికి ఏమైంది అప్పుడు ఫోన్ చేసి నేను పర్సనల్గా విష్ చేశాను. అండ్ ప్రశాంత్కి హనుమాన్కి ముందు నేను ఫోన్ చేసి విష్ చేశాను. అండ్ శ్రీకాంత్కి మొన్న దసరా తర్వాత అవార్డు వచ్చినప్పుడు నేను విష్ చేశాను. నాది నేను చేశాను అంతే. అంటే సినిమా కోసం నేనున్నా. మీరు అన్నట్టు ఇంతకుముందు ఒక ఫెల్లో దర్శకుడు చెప్తే బాగుంటుంది అన్నది నా జాబ్ నేను చేశాను. తిరిగి ఈరోజు నాకు రావాలని నేను కోరుకోవట్లేదు. అది వస్తే సినిమాకు ఉపయోగపడుతుంది, రాకపోయినా పర్వాలేదు, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయో మనకి కారణం. మీ ప్రొడక్షన్ హౌస్ చాలా పెద్దది కదా మరి. అది అంటే ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ పెద్దదే అండి. మరి ఇప్పటి వరకు అంటే ఒకటి నాకు టీజర్ 2 తర్వాత క్రిష్ గారు కాల్ చేశారు. క్రిష్ గారు కాల్ చేసి చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. అండ్ కరెక్ట్గా సినిమా రిలీజ్కి 2 రోజుల ముందు సుకుమార్ గారు వాయిస్ నోట్ పెట్టారు. పిచ్చగా నచ్చింది నాకు ట్రైలరు, అసలు ఒకసారి చూడడం కుదురుతుందా అందరికంటే ముందు అడగండి అని మా ప్రొడ్యూసర్కి పెట్టిన వాయిస్ నోట్ నాకు ఫార్వర్డ్ చేశారు. తర్వాత ఏదో డెంటల్ ఇష్యూ ఏదో ప్రాబ్లం ఉండి ఫర్ సమ్ రీజన్ తను చూడలేకపోయాడు. నాకు వచ్చినవి అవి 2. దర్శకులు మీరు అన్నారు కాబట్టి నటుల నుంచి నాకేం రాలేదు. సో దట్స్ ఓకే. అంటే నేను కోరుకోలేదు కాబట్టి ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్ బ్యాడ్ ఆర్ ఎనీథింగ్. నేను కూడా ఇక్కడ వాళ్ళు చేయకపోవటం కూడా అసలు బ్యాడ్ అని నేను అనట్లేదు. కానీ బాగలేని సినిమాని ఎవరేం చేయలేరు. అవును, బాగున్న సినిమాని ఇంకొద్దిగా 4 ఇటుకలు పెడితే పైకి లెగుస్తుంది కదా అంటున్నాను నేను. మీకు అది మరి అంటే అది అంతే అంటున్నా అండి. అంటే యాక్టర్గా డైరెక్టర్గా కాదు, యూ షుడ్ బి ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఇవన్నీ చేయాలి అంటే అవన్నీ రోల్స్. దర్శకుడు నటుడు అనేది నీ జీవితంలో నువ్వు ప్లే చేసే రోల్. వీటి వెనక నువ్వు ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ అయితే నీకు ఇంకొకరికి. ఇప్పుడు నాకేం అవసరం అండి తరుణ్కి నేనెందుకు ఫోన్ చేసి చెప్తాను ఈ నగరానికి ఏమైంది అప్పుడు, నాకెందుకు ప్రశాంత్తో నేనెందుకు చెప్తా హనుమాన్కి. అలానే నేను అనేది ఏంటంటే నువ్వు ఒక మంచి మనిషిలా ఉండడానికి నువ్వు ప్రయత్నించు, అవతలోడు ఉంటే నీ అదృష్టం. మీరు ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చారండి? నేను 2015 నుంచి నేను యాక్టివ్గా నా పర్స్యూట్ మొదలుపెట్టాను. మొదటి సినిమా మను కోసం అని, అది 2018లో రిలీజ్ అయింది. తర్వాత ఇది. ఓకే. అంతకుముందు ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేశారా? ఎక్కడ చేయలేదు. ఏ ఫిలిం స్కూల్లోకి వెళ్ళలేదు. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎలా నమ్మారు?
మా ఇంట్లో వాళ్ళు నమ్మడానికి ఒక పెద్ద యుద్ధమే జరిగింది స్టార్టింగ్లో. లైక్ ఆల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ లానే సినిమా ఎందుకు మనకి అంటే దే వర్ మోర్ వరీడ్ అబౌట్ ఇక్కడున్న గ్లామర్ థింగ్, ఇక్కడున్న సక్సెస్ రేటు, దాని గురించి ఎక్కువ అదైంది. బట్ ఫార్చునేట్లీ ఆ టైంలో ఏంటంటే మూవ్ ఫిలిం అని చెప్పేసి ఒక కాంపిటీషన్ ఉండేది. అది వరల్డ్లో ఎక్కడున్నా ఏ ఫిలిం మేకర్ అయినా దానికి వెళ్ళి క్లిక్ చేస్తే ఒక బ్రీఫ్ వస్తుంది మనకి. అంటే ఒక గ్రేట్ కంపెనీ, ఉదాహరణకి ఇప్పుడు ఒక కెలాగ్స్ అనే కంపెనీ ఉంది కార్న్ఫ్లేక్స్ది, వాళ్ళు ఎక్కడో యుఎస్లో ఉండి వాడు ఒక బ్రీఫ్ వేస్తాడు. అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లకి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి యాడ్లు చేయించుకొని విసిగిపోయి ఈ కంపెనీస్ను ఈ సైట్ ఒక కొలాబరేటివ్ అట్మాస్ఫియర్ తయారు చేసింది. వాళ్ళు ఏం లేదు, ఒక 30 seconds or 45 secondsలో నువ్వు తీయాలి అని బ్రీఫ్ పెడతారు. పెట్టి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ అది అనౌన్స్ అయిపోతుంది. నువ్వు ఎక్కడి నుంచైనా నువ్వు ఆ సైట్కి వెళ్ళి నువ్వు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నువ్వు ఒక స్క్రిప్ట్ రాసుకొని నువ్వు సబ్మిట్ చేయొచ్చు. వాళ్ళకి నచ్చితే వాళ్ళు ప్రొసీడ్ అని చెప్తారు. నువ్వు వర్క్ చేసుకొని దాంట్లో పెడితే నీకు బాగా వస్తే క్యాష్ ప్రైజ్ వస్తుంది. నాకు అలా 2 సార్లు వచ్చింది అందులో ప్రైజ్. సూపర్. లిటరల్గా ఒకటి గోవా కఠ్మండు ఫిల్మ్ ఫెస్టివల్దేదో, ఇంకొకటి ఒకటి గోవాది, ఒకటి కఠ్మండుది. ఓకే, రెండిట్లో నాకు 2 సార్లు ప్రైజ్ వచ్చింది. మా ఇంట్లో వాళ్ళు చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే నేను మొదటి తీసింది నటరాజ్ పెన్సిల్స్ మీద తీశాను. పెన్సిల్ అంటే మనం ఎలా యాడ్ చెప్తాము, సో మనకేంటంటే పెన్సిల్తో ఒక గీత గీస్తుంటే పెన్సిల్ దాని మనోభావాలు చెప్తుంది అనమాట. నేను ఇలా ఎన్ని లక్షల కిలోమీటర్లు ఆగకుండా నిరంతరంగా వెళ్ళిపోగలుగుతా అని. అండ్ మీరు పెన్నుతో చేసిన మిస్టేక్స్ని తుడుపుకోలేరు, నాతో చేస్తే తుడుచుకోగలుగుతారు. ఇలా నేను పెన్సిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పాను. వాళ్ళకి పిచ్చగా నచ్చింది, నాకు అందులో ఒక క్యాష్ ప్రైజ్ వచ్చింది. సో అది తర్వాత యాడ్ లాగా కూడా వచ్చిందా? అది బయట వాళ్ళు పెట్టలేదు, మరి అటు పెట్టరు కూడా. వాళ్ళు అందులో నుంచి మరి ఏం తీసుకుంటారో నాకు తెలియదు. బట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్గా ఒక కమ్యూనిటీ పరంగా నాకు చాలా ఉపయోగపడింది. సో నేను ఖర్చు పెట్టింది ఒక 10 రూపాయలే. ఒక పెన్సిల్ బాక్స్ తీసుకొచ్చాను, దాని నుంచి నాకు 50,000 క్యాష్ ప్రైజ్ వచ్చింది. ఇంట్లో వాళ్ళకి ఫ్లిప్, వీడు కరెక్టే ఉన్నాడు, మనం నమ్మలేకపోతున్నాం. రెండోసారి కఠ్మండుకు చేసినప్పుడు ప్లాస్టిక్ నిరోధించడం గురించి చేయమని చెప్పారు. అరే మూస దూరంలో ఏం చెప్తాం, ఎప్పుడు ప్లాస్టిక్ వాడద్దు అని నేనేం చేశాను, అది ఉంటుంది ఎక్కడో మనకు వీమియోలో యూట్యూబ్లో ఎక్కడో ఉంటుంది, 13-14 ఏళ్ళు అవుతుంది. సో ఒకడు ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకొని ఇంట్లో అది ఎక్కడో పెట్టేస్తాడు. వాడు ఏదో చదువుకుంటూ ఉంటే ప్లాస్టిక్ కవర్ వాడిని హత్య చేస్తుంది అనమాట. అది మెల్లిగా అందులో నుంచి బయటికి వచ్చి వెళ్ళి వాడి మొహం మీద పడి వాడిని ఊపిరాడకుండా చేస్తుంది. లాస్ట్ లైన్ వచ్చేసి కిల్ ప్లాస్టిక్ బిఫోర్ ఇట్ కిల్స్ యూ అని వస్తుంది. సో దీనివల్ల ప్రైజ్ వచ్చింది. అప్పుడు మళ్ళీ ఇంకా వాళ్ళు షాక్ అయ్యారు. అరే ఒక కవర్తో నువ్వు డబ్బులు తెచ్చావు, నువ్వు కరెక్టే ఉన్నావు, సరే మాకు అర్థం కాలేదు, ఓ పని చేయి వెళ్ళిపో అన్నారు. సో ఐ హ్యాడ్ టు ప్రూవ్. బా, చాలా మంచి కథ అసలు యాక్చువల్లీ. అంటే ఇంత కథ చూసినాక మిమ్మల్ని ఓకే చేశారు అంటే వాళ్ళు కొంచెం బ్రిలియంట్ పీపులే. వాళ్ళు ఏం చేస్తుంటారు? ఎవరు? అమ్మ నాన్న. అంటే మామ్ వచ్చేసి వర్క్ చేస్తుంది, డాడ్ మొన్నటి వరకు హీ యూస్ టు డూ ఫార్మింగ్, రకరకాలు మల్టీ డిసిప్లినరీ. ఇప్పుడు ఐ థింక్ హీఈస్ రెస్టింగ్. బట్ అంటే నాకు ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ మై ఫాదర్ పర్టికులర్లీ. ఎందుకంటే ఒక స్నేహితుడనే చెప్పొచ్చు నాకు. ఐ టాక్ ఎవ్రీథింగ్, హార్ట్ బ్రేక్ గురించి, లవ్, ఎమోషన్స్, ఫిలిం, ది థింగ్స్ దట్ పుల్ మీ డౌన్ అన్నీ మా నాన్నతో నాకు చాలా, హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మీ ఫాదర్ మీ బ్రేక్ గురించి మాట్లాడినప్పుడు ఎలా ఓదార్చారు? మా ఫాదర్ ఒకటే అంటాడు. మా ఫాదర్, నా దరిద్రం ఏంటంటే మా ఫాదర్తో పాటు ప్రతి ఒక్కడు, నా స్నేహితుడు, నాకు తెలిసినాడు, నీకే అన్ని తెలుసు, నీకు మేమేం చెప్తాం అంటే ఇట్ ఈస్ ద టఫెస్ట్ లైన్ నాకు తీసుకోవడం. నిజంగా కూడా. ఎందుకంటే కింద చతికిల పడిపోయి ఉన్న టైంలో నేను ఏదో వినాలనుకుంటా. పాపం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీడికి ఏం చెప్తాం, అన్నీ తెలుసు, వీడే అన్ని మనకు చెప్తా ఉంటాడు, చెప్తూ ఉంటావు, నీకు మేము ఏం చెప్పగలుగుతాం అంటాం. నాకు అక్కడ ఒక ఎంప్టీనెస్ వస్తుంది. మళ్ళీ నేను రాక్ బాటమ్ నుంచి నేనే వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. నేను మీకు అందుకే అన్న, జీవితంతో కొట్టించుకుంటే తెలుస్తుంది అంటే ఇలానే. కరెక్ట్. అంటే నాకు సార్ హానెస్ట్గా మీరు ఎవరో నాకు తెలియదు. నేను ఒక్క ఫోన్ కన్వర్జేషన్తో మిమ్మల్ని ఇక్కడ దాకా రప్పించగలిగాను. దానికి నిజమైన నా ప్రేమ ఉండి వచ్చారు. దీనికి సంబంధించి నాకు తెలుసుకోవాలన్న ఒక క్యూరియాసిటీ అవుట్ ఆఫ్ ది, ఇప్పుడు నేను నా ఫ్రెండ్తో నేను ఒక కొత్త ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, మన ఇద్దరం ఒక ట్రైన్ జర్నీ చేస్తున్నాం. మీరెవరో నాకు తెలియదు, ఇద్దరికి సినిమా ఇష్టం, ఇద్దరం సినిమా మనుషులమే, ఇద్దరం ఒక ప్రవాహం లాగా మాట్లాడుకుంటున్నాం. దానిలో మీకు తెలియ, ఇప్పుడు మీరు నన్ను అనాల్సి అంటున్నారు, నేను మిమ్మల్ని అనాల్సి అంటున్నాను, అలాంటివి ఉంటాయిలేండి. అదే చెప్తున్నాను. అప్పుడు తెలుసుకున్నప్పుడు మీరు చెప్పే ఒక దానికి సమాధానంగా నాకు అరే దీని బ్యాక్ ఏం జరిగి ఉంటుంది అనేది ఒక క్యూరియాసిటీ ఫామ్ అవుతుంది, మీకు నా కోణం కనబడుతుంది అంతే. అది నేను మిమ్మల్ని మాటల రూపంలో, ప్రశ్నల రూపంలో అడుగుతున్నాను అంతే. అయితే మీరు మధ్యలో మిడిల్ క్లాస్ అన్నారు. మిడిల్ క్లాస్ కష్టాలు మీకేం తెలుసు? ఇది కష్టాలు ఉన్న మిడిల్ క్లాస్ కాదు.
ఫార్చునేట్లీ. Yes. అంటే నిజంగా నేను ఎన్నో రోజులు ఇలాంటి ఏమన్నా ఎవరైనా అడిగితే చెప్పుకుందాం అనుకున్నాను, కానీ లేనప్పుడు ఎలా చెప్తారు? అదే కోరిక ఉంటుంది మనకంటూ ఆర్థికంగా స్టోరీ ఉండాలని. బట్ ఫార్చునేట్లీ నాకు ఎప్పుడు అది కలగలేదు. అంటే స్కిన్ చూసి చెప్పేయచ్చు అది. అంటే ఇప్పుడు నన్ను చూసి నేను మిడిల్ క్లాస్ అని ఒక చిన్న వేషం వేసుకుంటే నమ్మేస్తారు. మిమ్మల్ని చూసి ఎవరు నమ్మరు. అయితే సార్ ముగిస్తాను. ఇప్పుడు ప్రేమ కథలు, ఇప్పటి ప్రేమ కథలు నాకు కూడా తెలీదు. అంటే మా టీము కుర్రోళ్ళు ఉంటారు, నాని, మనోజ్, ఎవరినో వచ్చి కొంచెం వాళ్ళు లవ్ స్టోరీస్ తీశారనో లవ్ మాటలు రాశారన్నప్పుడు ఇప్పుడు రొమాంటిక్గా ఎలా ఉంటున్నారు, ఇప్పుడు లవ్ అంటే ఏంటి, అసలు వాళ్ళ డెఫినేషన్ ఏంటని అడగమని వాళ్ళు నన్ను ఫోర్స్ చేస్తుంటారు. అరే అన్నీ అందరికీ తెలుసు కదా, ఎవరి ప్రేమ వాళ్ళది ఉంటుందంటే కాదు, ఇప్పుడు ప్రేమకి అర్థాలే మారిపోయినాయి అంటున్నారు. అంటే ఏం మార్పు వచ్చింది అంటున్నారు ప్రేమకి? పార్ట్లీ నేను నా అనుభవం నుంచి చెప్పగలుగుతాను, పార్ట్లీ నా అబ్జర్వేషన్ నుంచి చెప్పగలుగుతాను. అంతే. పీపుల్కి దేనికోసమైనా సరే మనం పోరాడాలి అన్న ఒక స్పిరిట్ పోతుంది రోజు రోజుకి. అంటే మనందరం చాలా ఇన్స్టెంట్ లైఫ్లో బతుకుతున్నాం. ఆర్డర్ చేస్తే స్విగ్గీ వచ్చేస్తుంది, ఇమ్మీడియట్గా టికెట్ బుక్ అయిపోతుంది, ఫ్లైట్లు బుక్ అయిపోతాయి. ఏదన్నా చాలా ఇన్స్టెంట్గా దొరికేసరికి మనిషికి కొన్ని జీవితంలో పోరాడితేనే దొరుకుతాయి అన్నది మనం మెల్లిమెల్లిగా మర్చిపోతున్నాం. అందుకే ఏంటంటే కుదురుగా ఒక అమ్మాయి అబ్బాయి ఒక రూమ్లో ఉండలేకపోతున్నారు. అంటే ఒక సైలెన్స్ అనేది భరించలేకపోతున్నారు. సైలెన్స్ అనేది ఒక 90s ఒక బ్యూటిఫుల్ లాంగ్వేజ్, అసలు మాట్లాడుకోవాల్సిన పని లేదు. సినిమాల్లో కూడా బీజిఎంకి చాలా స్కోప్ ఉండేది ఇద్దరు సైలెంట్గా ఉంటే. ఇప్పుడు ఏంటంటే సైలెన్స్ చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది, అన్నర్వింగ్గా ఉంటుంది. అంటే ఒకటి చెప్తానండి, ఇప్పుడు మనము ఒక మెటల్ని తీసుకొని ఫైర్లో ఫోర్జ్ చేస్తేనే అది కత్తి అవుతుంది, దానంతట అది అవ్వదు. ప్రేమ కూడా అంతే అండి. యూ హ్యావ్ టు ఫోర్జ్ థింగ్స్ ఇన్ ఫైర్. అంటే చాలా ఘాట్లు ఉంటాయి దానికి, ఇన్ అ హెల్దీ వే అంటున్నాను. అంటే ఏదో టాక్సిసిటీ, డిప్రెసివ్ అలా కాదు. కొన్నిసార్లు ఒకరికొకరు అర్థం అవడానికి కూడా యుద్ధం చేయాలి. అది ఇట్స్ నాట్ ఈజీ. అంటే యూ కాంట్ రీడ్ ద ఫేస్. సో అది కూడా బయట పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో. పీపుల్ ఇన్సైడ్ చాలా వీక్ అయిపోయారు. ఒకప్పుడు ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకోవాలంటే ఎంత బ్యూటిఫుల్గా షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పెద్ద విషయాన్ని షేర్ చేసుకోవాలన్నా కూడా ఆ టైమో లేకపోతే ఏంటో తెలియట్లేదు, ఒకరికొకరు టైం ఇచ్చుకోలేకపోతున్నారు. అంటే ఇంకోటి అది ఒక ఏమంటారు దాన్ని, మోడర్న్ పవర్టీ, అభినవ దారిద్ర్యం అనొచ్చు దాన్ని. ఏంటంటే షేర్ అనేది ఒకప్పుడు దానికి ఒక వాల్యూ ఉండేది. నువ్వు ఏదైనా పంచుకుంటున్నావు అంటే, ఈరోజు పొద్దున్న లేస్తే ఒక ఇన్స్టాగ్రామ్, ఒక ఫేస్బుక్, ఒక ట్విట్టర్, నువ్వు చేసేదే షేర్. ఒకప్పుడు కేవలం రిజర్వ్ చేసుకొని పెట్టుకునే ఒక షేర్ అనే ఒక ఇంపార్టెంట్ ఫీలింగ్, పంచుకోవడం. ఈరోజు పొద్దున్న లేస్తే భూమి మీద ప్రతి ఒక్కడు పంచుకుంటూ ఉన్నాడు. వాడికి ఇక పంచుకోవడానికి ఏం లేదు రేపు. అందుకే ఎంప్టీనెస్ లోపలికి వచ్చేసింది. అలాగే లవ్కి చాలా పేర్లు వచ్చాయి. ఈ పేర్లు నేను ప్రతిసారి మర్చిపోతాను, నాకు చెప్తారు పాఠంలాగా. లవ్కి పేర్లు వచ్చాయా? లవ్వే కదా ఒకటి. కాదు లవ్కి గోస్టింగ్ అంట. గోస్టింగా? అయ్యో. బెంచింగు, ఇంకా సిచ్యువేషన్షిప్ తెలుసు, గోస్టింగ్ తెలుసు, బెంచింగ్ నాకు తెలియదు. ఇంకా ఫ్లింగ్ ఎప్పటి నుంచో ఉన్నది. అంటే ఇది ఒక 2-3 జనరేషన్ నుంచి వస్తున్నాయా ఏంటి, నాకు అర్థం కాలేదు, నాకు తెలియదు మరి. అట్లా కాదు. ఇప్పుడు అఫేర్కి ఒక పాష్ వర్డ్ ఫ్లింగ్. ఓకే, అంతే. ఇట్స్ జస్ట్ ఎ ఫ్లింగ్ అంటారు. అంటే కొద్ది రోజులు మాత్రమే ఉండే తాత్కాలికమైన అనుబంధం ఫ్లింగ్ అంటారు. ఓకే, అది మనకి ఎప్పటి నుంచి తెలియదండి. అది తెలుసు నాకు, దాని పేరు ఇలా మారిందని తెలియదు. రూపాంతరం మారుతూ ఉంటుంది కదా, అంతే. ఇట్స్ ఓకే, జస్ట్ ఎ ఫైర్, ఇట్స్ ఎ ఫ్లింగ్. ఫ్లింగ్ ఇంకా కొంచెం దిగజారిపోయిన స్టేటస్ ఫ్లింగ్. అఫేర్లో అన్న కొంచెం బరువు ఉంది దీనికంటే. ఇక ఫ్లింగ్ మరీ అసలు క్యాజువల్ అయిపోయింది. ఓకే, అలాగే గోస్టింగ్ అంటే మోర్ లైక్ ఎ స్టాకింగ్, వెంటపడడం. గోస్టింగ్ అని ఎందుకంటారంటే నీడలెక్క ఎప్పుడు ఎంబటి ఉంటుంది. అంటే ఉదాహరణకి ఈరోజు నువ్వు ఒక వ్యక్తిని నిజంగా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే కలవచ్చు, మాట్లాడచ్చు, ఇంకోటి చేయొచ్చు. లేదంటే ఆ వ్యక్తి వద్దు అనుకున్న తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు. బట్ వాట్ యూ డూ గోస్టింగ్, ఒకటి నువ్వు వెంటపడుతూ ఉంటావు, స్టాకింగ్ చేస్తూ ఉంటావు, వాళ్ళకే తెలియదు నువ్వు వాళ్ళని చూస్తున్నట్టు. అది మెంటల్గా సరైన పద్ధతి కాదు. అది లేదు అంటే దానికి ఇంకొక విపరీత అది కూడా ఉంది. అంటే ఏదైనా జరిగిన వెంటనే నువ్వు వదిలేసి వెళ్ళిపోవడం. ఓకే, జస్ట్ లీవింగ్ దెమ్. కానీ నాకు అసలు ఒకప్పుడైతే ఈ నీడ అనే పదాన్ని చాలా బ్యూటిఫుల్గా
వర్ణించుకున్న రోజులు నాకు గుర్తున్నాయి. అంటే మేము చదువుకునే రోజుల్లో నా నీడలా ఉంటాడు వాడు అనే దాన్ని చాలా బ్యూటిఫుల్గా చెప్పేదాన్ని. ఈ రోజున దాన్ని అంత దరిద్రంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేది బాధాకరమైన విషయం. ఒకటి చెప్పిన ద మోస్ట్ ఇప్పుడు ఈ టైంలో చాలా బాధపడేది అంటే 90s కిడ్సే. మనం అటు కాకుండా ఇటు కాకుండా అందులో ఉండిపోయాం ఈ 80s 90s వాళ్ళకి. ఎందుకంటే అమ్మాయి 80s అన్నారు, థ్యాంక్ యూ. అది తీసుకొస్తా. ఎందుకంటే మనకేంటంటే ఒక మాయా ప్రపంచంలోకి మనం ఇప్పుడు అడుగుపెట్టి మనకి ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సి ఇప్పటికీ మా ఇంటికి వెళ్తే మా అమ్మగారు మా ఆవిడకి ఇంకో మీ ఆయన లవ్ లెటర్లు ఒక అమ్మాయి రాసింది చూడమని ఇస్తుంది. నేను ఒకసారి చూశాను, నిజంగా ఉందా అని చెప్పి చూస్తే ఒక పర్సులో అలానే ఉండింది. మా ఆవిడకి ఇచ్చాను. ఎంత అంటే ఒక ఎమోషన్ ఎంత బ్యూటిఫుల్గా, అంటే దెర్ ఇస్ నో వల్గారిటీ, దెర్ ఇస్ నో డ్రామా, దెర్ ఇస్ క్లియర్ వాట్ యు ఆర్, వాట్ ఐ యామ్, అంతే ఉంది అందులో. అంటే బాగుంది ఈ అమ్మాయి ఎవరో బాగా రాసిందని చెప్పింది నా వైఫ్. ఈ రోజున నాకు అది లేదు, అది పోయింది, అక్కడి నుంచి చేంజ్ అవుతూ వచ్చింది. దానికి కూడా ఒక కారణం ఉంది అండి. ఎందుకంటే కాన్స్టెంట్ కమ్యూనికేషన్కి స్కోప్ ఉంటుంది. ఒకప్పుడు అంటే అండి ఒక వ్యక్తితో మనం ఏమనుకుంటున్నాం చెప్పాలి అంటే టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి మనం వెయిట్ చేసి ఫోన్ చేసి అబ్బో అని అనుకునేవాళ్ళం. లేదు అని అంటే ఆ వ్యక్తికి ఉత్తరం రాసేవాళ్ళం. ఉత్తరం రాసేటప్పుడు మనం చాలా ఆలోచిస్తాం అండ్ ఎదురు చూస్తాం అతని దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది అని. సో ఇంత గ్యాప్లో మనిషి అర్థం చేసుకుంటాడు. ఈ గ్యాప్లో ఇప్పుడు ఆ గ్యాప్ లేదు కదా, లేదు. ఫోన్ పెట్టేసాయి నీకు ఎవరి గురించి అని అనిపిస్తుందా ట్విట్టర్లో పెట్టేసాయి, ఏదైనా అనిపిస్తుందా ఇన్స్టాలో పెట్టేసాయి, ఇమ్మీడియట్గా ఏదైనా అనిపిస్తుందా పెట్టేసాయి. ఆగిపోయి మనల్ని మనం ఒకసారి అద్దంలో చూసుకునే అవకాశం లేకపోవడంతో కూడా అది అయిపోతుంది. సో అందుకు మనకి ఆ రోజు నిజంగా గోల్డెన్ డేస్ అనిపిస్తాయి. ఎందుకంటే చాలా ఈరోజు ఉన్న వాళ్ళు భావదరిద్రంలో బతుకుతున్నారా? అలా ఏం లేదు. అంటే ఇప్పటికీ ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు చాలా మంచి పీపుల్ ఉన్నారు. ఇప్పుడు మనకి ఈ సినిమా చూసిన తర్వాతనే చాలామంది కవిత్వాలు తన్నుకుంటూ వచ్చాయి వాళ్ళ లోపల నుంచి. ఎక్కడో నిద్రాణం అయిపోయి అట్లా ఉండిపోయిన కవిత్వం. గుడ్ ఆర్ట్ మూవ్స్ యూ. మీకు కూడా ఏదైనా చూసినప్పుడు బాగుంది అనడం కంటే మీరు ఇంకేదో ఎక్స్ట్రాగా పెడదాం దీని గురించి, అరే ఏదో పెట్టాలనిపిస్తుంది అని ఉంటుంది. సత్యం సుందరం సినిమా చూసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ కలిగింది. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ తర్వాత మీదే ఈ గ్యాప్లో ఆ సినిమా చూసి నేను ఒక రివ్యూ చెప్పి ఆ సినిమాకి సంబంధించి ఇక్కడ తెలుగు డబ్బింగ్ చేసింది రాకేంద్ర మౌళి గారు. నైట్ 11:30 అయింది. నాకేమో ఆ ఎమోషన్ ఒకసారి ట్రిగ్గర్ అయినాక ఇప్పుడు చెప్తే తప్ప నాకు చల్లారదు. ఫోన్ చేశాను, రాకేంద్ర గారు ఎక్కడున్నారని. సార్ నేను ఎక్కడో ఉన్నాను సార్ అని. ఎక్కడున్నారు నాకు లొకేషన్ పెట్టండి, నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, జస్ట్ ఒక హగ్ చేసుకుని వెళ్ళిపోతాను అంటే. సార్ మీరు సత్యం సుందరం చూసారని అడిగాడు. ప్లీజ్ ఆస్కింగ్ మీ ఫస్ట్ క్వశ్చన్. యా సార్ మీకు లొకేషన్ పెట్టాను మీరు వచ్చేయండి. వెళ్ళాను, హగ్ చేసుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. నా ఫీలింగ్ అక్కడితో అమ్మయ్య ఐ డిడ్ మై జాబ్ అనేది ఒక ఫీలింగ్, ఒక తృప్తి ఉంది, వచ్చేసాను. ఆ తర్వాత రివ్యూ చెప్పాను. 1 million+ చూశారు దాన్ని. ఇక్కడ నెంబర్ ఎందుకు చెప్తాను, స్వార్థపరుణ్ణి కాదు. ఆ సినిమా అలాగ చెప్పబట్టి ఆ నెంబర్ రాబట్టి అది ఎక్కడికి చేరాలో అక్కడ చేరింది. వాళ్ళు తెలుగులో సక్సెస్ మీట్ పెట్టారు. అంటే ఒక నిజమైన మాట, ఒక హృదయస్పందన నిజంగా కలిగిన మాట కరెక్ట్గా ఉంటే అది ఎక్కడ దాకా వెళ్తుంది అనేది చెప్పడానికి ఇది చెప్తున్నాను. అందుకు సత్యం సుందరాన్ని ఉదాహరణ తీసుకుని ఆ స్టేజ్ మీద కూడా నేను ఏదైతే అనుకున్నానో, ఏదైతే ఫీల్ అయ్యానో అదే చెప్పాను. ఒకవేళ నీది కూడా సక్సెస్ మీట్ నేను కనుక వచ్చి ఉంటే, నేను చూసుంటే నేను అదే చెప్పుండేవాడిని. అంటే దీని పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను కదిలించిన అంశాలు వేరు, దాని పాయింట్ ఆఫ్ వ్యూ నన్ను కదిలించిన అంశాలు వేరు. అది అంతే తప్ప ఇక్కడ నేను గొప్ప మీరు గొప్ప ఇంకోటి కాదు, సినిమా గొప్పది అని చెప్పాలనుకున్నాను అంతే. అందువల్ల అండ్ అదే అంటే నేను ఆల్మోస్ట్ ఇలా మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతి స్పేస్లో చెప్తున్నాను, ఐ వాంట్ టు టేక్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ ఎవ్రీవన్. అంటే ఎవరైతే కేవలం సినిమా చూసి వాళ్ళతో వాళ్ళు ఉండకుండా 10 మందికి చెప్పారో, మీరు అన్నట్టు 100 మందికి చెప్తున్నారో, 10 సార్లు వెళ్తున్నారో, వాళ్ళందరికీ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ. నేను నైట్ 11 o'clock షోకి పీవీఆర్కి వెళ్ళాను సార్. దరిద్రం ఏంటంటే ప్రతిసారి పీవీఆర్కి వెళ్ళకూడదని ఖచ్చితంగా అనుకుంటాను. అనుకోకుండా నాకు ఇష్టమైన సినిమాను
కంపల్సరీ చూడాల్సిన సినిమానో అక్కడ ఉంటుంది. ఇక్కడ నేను పేరు పెట్టి బ్రాండ్ పెట్టి ఎందుకు మాట్లాడుతున్నానంటే అది అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా ఇది రెగ్యులర్ పీవీఆర్ వెళ్ళే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది చాలా కరెక్ట్గా చెప్పాడు ఈ ఎవడో కానీ నన్ను అనుకుంటారు. ఒక 30-40 యాడ్స్ వస్తాయి సార్. ఒక 10 నిమిషాలు లేట్కి వెళ్దామంటే అమ్మో టైటిల్స్ పెడితే నాకు సినిమా ఫస్ట్ టైటిల్ నుంచి చూడటం అలవాటు. అలాగే చాలామంది ఆడియన్స్కి ఈ సినిమా మీద ప్యాషన్ ఉన్న వాళ్ళకి అలానే ఇష్టం. అలా లేట్గా వెళ్ళలేము, అలానే కూర్చొని ఆ నరకాన్ని భరించలేము. సరే అమ్మయ్య ఫస్ట్ హాఫ్ అయిపోయింది అనుకుంటే ఇంటర్వెల్ సేమ్ ఇంకో 40 యాడ్లు వస్తాయి. అది ఎందుకో నాకు అర్థం కాదు, ఎవరికి చెప్పాలో అర్థం కాదు. ఒక పేపర్ చూస్తుంటే యాడ్ కాదు పేపర్లో న్యూస్ పీవీఆర్కి 750 కోట్లు అట్లా వస్తుంటే వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే నాలాంటి వాడు సినిమా మీద ఇష్టం ఉన్నా కూడా థియేటర్కి వెళ్ళడానికి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే వాడు యాడ్ల వల్లే అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అందుకని ఇక్కడ మీ సినిమాకి కూడా అలానే జరిగిందని చెప్పాల్సి వచ్చి మీకు చెప్తున్నాను. ఇది మీ దృష్టికి వచ్చిందా ఎప్పుడన్నా పీవీఆర్ టాపిక్? ఎందుకు, నేను వెళ్తాను కదా. మీరు వెళ్తారా? ఇలా మాట్లాడుకోని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అరే ఎంతసేపు రా అని అరుస్తూ ఉంటారు. అది విచిత్రం ఏంటంటే ఒకటే యాడ్ 3 సార్లు వస్తూ ఉంటుంది. అరే ఈ యాడ్ ఇందాక కూడా వచ్చింది కదా మళ్ళీ వేస్తున్నారేంట్రా బాబు, ఈ పరీక్ష ఏంది మాకు. టఫ్ ఆస్పెక్ట్ ఏంటంటే అంత ప్రైమ్ లొకేషన్స్లో అంత ఎక్స్పెన్సివ్ లొకేషన్స్లో థియేటర్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే దే నీడ్ టూ మెనీ యాడ్స్ టు రన్ ద షో. అది దేశమంతా ఉంటుందా లేకపోతే ఓన్లీ హైదరాబాద్కి? దేశమంతా వాళ్ళు అలానే రన్ చేస్తారు. అంటే నేను ఒకసారి ఐవ్ గాన్ త్రూ ఇట్. అంటే నేను అంతకుముందు ఐ వాస్ వన్ ఆఫ్ ద స్టాక్ హోల్డర్స్ ఆఫ్ పీవీఆర్ ఇన్వెస్టింగ్లో ఉన్నప్పుడు నేను కూడా ఒకసారి ఐవ్ గాన్ త్రూ అన్ ఆర్టికల్. అంటే టు రన్ ఇప్పుడు మీరు ఏదైనా చూసుకోండి చాలా ప్రైమ్ లొకేషన్స్లో తీసుకుంటారు స్పేస్. సో అంటే రియల్ ఎస్టేట్ ఖర్చే చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది వాళ్ళకి. అండ్ ఎంతున్నా సినిమా థియేటర్లో అయితే కనుక ఒక 280-290 స్టార్టింగ్ ప్రైస్ నుంచి పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు 490 ఎట్ మ్యాక్స్. మొన్న పుష్ప 2 లాంటి సినిమాలు. అండ్ వాడు అది ఎక్కువ నమ్ముకోడు. ఈ యాడ్లో ఉన్న F&B ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద ఎక్కువ నమ్ముకుంటాడు. సో ఇట్స్ ఎ పెయిన్ఫుల్ థింగ్. మరి అది దే హ్యావ్ టు స్ట్రైక్. సినిమాని సగం చంపేస్తుంది వీళ్ళే సార్, ఫుడ్ అండ్ బెవరేజ్ వాళ్ళు. ఇప్పుడు సినిమాని బతకాలి అని అందరూ అనుకుంటాం కదా, దానికి సొల్యూషన్ ఎక్కడో లేదు, పాప్కార్న్లోను వాటర్లోనే ఉంది. కానీ ఏంటంటే అండి సమ్టైమ్స్ ఇట్స్ కమ్స్ విత్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రోస్. ఉదాహరణకు చెప్తా, ఇప్పుడు పీవీఆర్ లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకటి వాష్రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి. ఫ్యామిలీతో మనం వెళ్ళినప్పుడు కానీ లేకపోతే అంటే అది చాలా ఇంపార్టెంట్. ఎవరికి? మీకు కామన్ ఆడియన్కి కాదు. కామన్ ఆడియన్ అంటే నేను ఆడియన్లోనే మాట్లాడుతున్నా. అంటే సో అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, నేను ఒక సింగిల్ స్క్రీన్లోకి వెళ్తే వాష్రూమ్కి వెళ్ళడానికి ఇంటర్వెల్లో నేను 25 నిమిషాలు వెయిట్ చేయాలి. సో ఇప్పుడు యాడ్లోకి 20 నిమిషాలు వెయిట్ చేయాలా, టాయిలెట్కి 20 నిమిషాలు వెయిట్ చేయాలా అంటే నేను యాడ్లోకి వెయిట్ చేస్తా అంట. అది నాకు రియల్గా జరిగింది నా ఫ్రెండ్స్కి కూడా సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళినప్పుడు. సో ఐ థాట్ ఇట్స్ ఓకే, పర్వాలేదు, ఏం చేస్తాం మరి. ఇంకోటి మీరు చెప్పినట్టు సింగిల్ స్క్రీన్స్ ఎవరు మనలాంటి చిన్న సినిమాలు తీసుకురండి. నిజంగా చెప్పాలంటే మనలాంటి చిన్న సినిమాలు బతికేది. ఈరోజు మీరు 8 వసంతాలు చూడగలిగారంటే లేట్ అయినా అది పీవీఆర్లో ఉండడం వల్లనే. ఓకే, అంటే అదే ప్రాస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి అని చెప్పినట్టుగా నేనే సార్, నాకు వాళ్ళు ఎవరో తెలియదు. నేను ప్రతిసారి అనుభవించే బాధ ఏదైతే ఉందో ఎక్కడ చెప్పలేను కాబట్టి ఈ సందర్భంగా చెప్పాల్సి వచ్చింది. చెప్పేగా మనం సాధక బాధకాలు రెండు మాట్లాడుకున్నాం. ఫస్ట్ బాధ వేసేది మాట్లాడాం, తర్వాత వాడి వల్ల పాసిబుల్ అయ్యేటి మాట్లాడుకున్నాం. ఇక్కడ అంటే అది కాక ఆర్టికల్ కూడా చదివానని చెప్పాను కదా, అన్ని కోట్లు ఇప్పుడు ప్రతి దగ్గర లాభాలని బాగా హైలైట్ చేసేస్తాము, ఈ నష్టాలని కూడా వేశారు. ఎందుకు నష్టం వచ్చింది అనే దాని మీద నా పాయింట్లో నేను ఫీల్ అయింది నేను అన్వయించుకోగలను. నాకు తెలియని నేను అన్వయించుకోలేను. నేను చూసిందో చదివిందో విన్నదో మాత్రం చెప్పగలను కదా. నేను అనుభవించింది ఒకవేళ అందువల్ల వెళ్ళట్లేదేమో నాలాగే అనుకొని ఒక 20 మంది మానేస్తే 20 మంది ఇంటూ 400 అలా మానరండి. ఎందుకంటే ఒకటి అలా మానే వాళ్ళు అయితే మనకి ఇప్పుడు 100 కోట్ల కలెక్షన్స్ వచ్చే సినిమాల్లో పీవీఆర్కి తక్కువ ఫిల్ అవ్వాలి. ఉదాహరణకు చెప్తున్నారు, రేపు ఒక పెద్ద సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు మీరు బుక్ మై షో ఓపెన్ చేసి చూడండి, ఫస్ట్ ఫిల్ అయిపోయేదే పీవీఆర్. అంటే ఇవన్నిటిని దాటి కూడా మేము వస్తున్నామని చూపించడమే కదా ఫిల్లింగ్ అంటే. అంతే ఆక్యుపెన్సీయే చెప్తుంది అట్లా డేటా. ఇప్పుడు మీరు మ్యారేజ్ అయిందా సార్? కాలేదు. అదే ఎప్పుడు అవుతుంది? లెట్స్ స్కిప్ దట్. అంటే ఎప్పుడు అవుతుంది అంటే నా చేతిలో ఉన్నట్టు ఐ డోంట్ నో. యాజ్ ఆఫ్ నౌ కెరీర్ ఎందుకు మీ చేతిలో ఉండాలి అంటే ఉండొచ్చు, ఎందుకంటే మీరు అన్ని విషయాల్లో ఎంత క్లియర్గా ఉన్నప్పుడు మ్యారేజ్ విషయాల్లో కూడా ఉండుంటారు కదా. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ కెరీర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. సో ఇప్పుడు మీరు ఇలాగా వర్క్ చేశారు,
ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్తో పనిచేశారు. ఇమీడియట్గా మరి ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్తో పనిచేసినప్పుడే మామూలుగా అయితే వేరే వేరే దర్శకులకైతే ఖర్చీఫులు పడాలి. మీకు ఎన్ని ఖర్చీఫులు పడ్డాయి? నాకు ఒక 2-3 పడేయడానికి ఇప్పుడు ట్రై చేశారు. నేను ఫస్ట్ నుంచి మైత్రితో కూడా ఇంతకుముందు అలాగే జరిగింది. నేను ఎవరు ఫస్ట్ కాల్ చేసి అడ్వాన్సు కూర్చుందాము అంటే నేను వెళ్ళను, కథ అయిపోయాక నేను వెళ్తాను. సో ఇప్పుడు కూడా మొన్న ఫార్చునేట్లీ ఒక 2-3 దే ఆర్ వెరీ రెడీ టు గివ్ ద అడ్వాన్స్ ఇమీడియట్లీ. వాళ్ళు ఎక్కడో భయపడ్డారు, మేము ఇవ్వకపోతే ఎవరో ఇస్తారు. నేను ఎవరిచ్చినా నేను తీసుకోను, కథ అయిపోవాలి, కథ అయిపోయాక నేను వస్తాను. మీరు నిజంగానే నాతో చేయాలనుకున్న వాళ్ళైతే 6 నెలల తర్వాత కూడా చేస్తారు, నాకు ఆ భయం ఏం లేదు. ఎందుకంటే నేను మైత్రి దగ్గరికి 3 సంవత్సరాల తర్వాత వెళ్ళాను. ఎందుకంటే ఎక్కడో మనం ₹1 తీసుకున్న మానిటరీ ఎక్స్చేంజ్ జరిగింది అంటే వీఆర్ అబ్లైజ్డ్. అంతే. నేను ఎక్కడో ట్రావెల్ చేస్తూ ఉంటానండి. ఇప్పుడు రేపు కాశీకో హిమాలయాస్కొని వెళ్ళి రాసుకునేటప్పుడు నాకు ఎక్కడో తల్లో అయ్యో ఇతనికి సమాధానం చెప్పాలని నాకు ఉండద్దు. కథకి ఎంత టైం ఇవ్వాలో, పాత్ర పూర్తి చేయడానికి ఎంత టైం ఇవ్వాలో ఫస్ట్ ఆ టైం తీసుకుంటా. కానీ కొంతమంది కథకి చాలా క్విక్గా ఇలా రాసేస్తారు, కొంతమంది ఏమో అది నెలలు బట్టి తీసుకుంటారు. ఇప్పుడు అదే అంటున్నాను, ఇల్లు కట్టాలంటే కట్టొచ్చు, నీకు తాజ్మహల్ కట్టాలంటే టైం పడుతుంది. ఇప్పుడు యూనిట్ ఎంత లోపలికి పాతుకుపోవాలనేది ఇంపార్టెంట్ నా కథతో. అంటే మీ సినిమాలన్నీ కూడా తాజ్మహల్తో సమానం అనుకుంటున్నారా? అనుకోవట్లేదు. నేను మనిషి దేని మీద టైం పెట్టాలో చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు మీరు నిజంగానే ఒక గొప్ప కార్యం చేయాలనుకునేటప్పుడు మీరు ప్లానింగ్ అలా తీసుకుంటారు. లేదు ఇది ఊరికే ఇలా చేసేయాలంటే చేసేస్తారు. నా దృష్టిలో నేను ఏ కథ చెప్దాం అంటున్నాను, నేను ఒక బాధ్యత వహిస్తాను. ఐ ఆస్పైర్ ఇట్ టు బి అ తాజ్మహల్. అది అయిందా లేదా ప్రేక్షకులు చెప్పాలి. నేను అలా అనుకోవడము, ఏ రచయితలు అనుకోవడంలో తప్పులేదు. నేను అంటుంది కూడా తప్పంటలేదు, మీరు అనుకుంటున్నారా అని అడిగాను. ఎందుకంటే ఇంకోటండి, గ్రేట్ థింగ్స్ రియల్లీ దే టేక్ టైం. ఈ రోజుల్లో చాలా మట్టుకు అట్లని అన్ని కథలకి టైం పట్టకపోవచ్చు. ఇప్పుడు అమ్మాయి మనసును అర్థం చేసుకోవడానికి, ఆ సున్నితత్వాన్ని ఇన్సైడ్ అవుట్ చూడడానికి నాకు 8 వసంతాలకు అంత టైం పట్టింది. ఎందుకంటే అసలు ఫస్ట్ స్త్రీ ఎలా రెస్పాండ్ అవుతుంది ఒక హార్ట్ బ్రేక్కి, మనలా అగ్రెసివ్గా అల్లరి చేస్తూ మందు బాటిల్ పట్టుకొని తాగుతూనో తనకి అన్న అవెన్యూస్ ఉండవు అన్ఫార్చునేట్లీ. అలాంటప్పుడు ఆ అమ్మాయి లోపలనే వస్తున్న తుఫాన్ని ఎట్లా ఆపుకోగలుగుతుంది? ఆమెను అర్థం చేసుకోవడానికి ఆమె వైపు ఈరోజు చాలామంది విమెన్ నాకు ఈ వారం 10 రోజుల నుంచి అసలు ఒక అబ్బాయి అయి ఉండి అమ్మాయిని ఇంత ఎలా చూపించగలగారు అని అడుగుతున్నారు. దీనికి నా సమాధానమే నేను తీసుకున్న టైం. ఓకే. ఊరికే అలా రాసేస్తే కాగితాలు నింపేస్తాను. టైం తీసుకుంటే ఎక్కడో నేను అర్థం చేసుకుంటాను. బ్యూటిఫుల్, మంచిగా చెప్పారు. అంటే నాకు 1 అవర్లో పాట రాసేవాళ్ళు తెలుసు, 1 ఇయర్లో పాట రాసేవాళ్ళు తెలుసు. అందుకని అడుగుతున్నాను. ఓకే, అంత మేధో మదనం ఉంటుందా? ఉంటుందండి. ఇప్పుడు శాస్త్రి గారు ఎంత ద్రష్ట పదాలని భావుకతం చెప్పడానికి. కృష్ణవందే జగద్గురుం పాట రాయడానికి 15 రోజులు పట్టిందంట. అసలు ప్రసవ వేదన పడ్డాడంట అతను. కానీ ఇప్పుడు అది బయటికి ఏమొచ్చిందో మనం చూసాం. సో ఒక్కోసారి అలాగే చక్రంలో పాటకు కూడా చాలా అద్భుతమైన పాట. అంటే అది అసలు సినిమా కోసం రాసిన పాటే కాదు అది. అతను ఊరికే అలా రాసుకొని అతని డ్రాయర్లో అలా టేబుల్లో అలా ఉన్నదాన్ని కృష్ణవంశీ గారు తీసుకొని దీనిలో నుంచి నేను సినిమా తీస్తా అంటే నువ్వు ఫస్ట్ వెళ్ళి కథ రాసుకొని రా, అప్పుడు నేను నీకు ఇస్తాను అన్నాడు. జగమంత కుటుంబం నాది. అదే చెప్తున్నా, అంటే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి సార్. అవి బాగా గుర్తిస్తేనేమో పెద్దగా అనిపిస్తాయి, లేదంటే పక్కన పడి వెళ్ళిపోతాయి. ఎక్కడో ఎవరో మనసులో ఒకదాన్ని పెట్టుకుంటే అంటే అది ఇంపార్టెంట్. మీరు అన్నట్టు వాణిజ్యపరమైన కళ అంటే కళాత్మకమైన వ్యాపారం సినిమా 2 వైపుల నుంచి చూడొచ్చు దాన్ని. కరెక్ట్. కానీ ఎక్కడో నేనేమంటున్నా అంటే కొంచెం కళ వైపు మొగ్గు చూపితే మంచిది అని అంటున్నా. ఎందుకంటే అది అంటే ఎవరో చేతులు కాల్చుకొని కళ వైపు మొగ్గు చూపటం అనేది కరెక్టేనా? అంటే మరి ఎవరూ లేకపోతే కళని ఎవరండి తీసుకుంటారు? అంటే మనం ఇలాగే ఉందామా చెప్పండి. ఇప్పుడు రేపు భవిష్యత్తులో ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఇప్పటికే మీరు అంటున్నారు లవ్ అంటే మారిపోయింది, పిల్లలకి ఏం తెలియట్లేదని. అసలు ఇంకా మనం ఎవరం కళకి అడ్వకేసీ తీసుకోకపోతే 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఏముంటుందండి అసలు? అంటే అందుకే కళ ఎప్పుడూ కష్టమే. అంటే డబ్బు 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 అంటున్నా, అంటే డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు. కళ ఇక్కడుండే చేయగలుగుతావు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ నువ్వు కళాకారుడు అని నువ్వు చెప్పుకోలేవు. ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ ఎనీథింగ్. నేనేం చెప్తున్నానంటే ఈ ప్రపంచం ఎన్నో పనుల నెట్వర్క్, ఎంతోమంది కలిసి చేస్తేనే మనం ముందుకు పోతాం. కళాకారుడిగా నీకంటూ ఒక చిన్నపాటి బాధ్యతను వహించుకోవడంలో తప్పులేదు. ఇక్కడ కూడా ప్రతిసారి డబ్బునే ముందు పెట్టద్దు అంటున్నాను. ఇప్పుడు కళాకారుడిగా మీకు బాధ్యత ఉన్న సంగతి మీరు ఎప్పుడు గమనించారు? ఎక్కడైనా ఎవరైనా ఒక సినిమాని ఒక సీన్ని తప్పుగా తీసినప్పుడు మన లోపల ఉడుకుతుంది. ఆ ఉడకడమే అరే ఇట్లా తీయకూడదు కదా, ఇది కొంచెం బాధ్యతతో తీస్తే ఇది వేరేలా కనబడుతుంది కదా అని అనిపించడం. అయితే మీకు చాలా సినిమాలు చూస్తున్నప్పుడు చాలా ప్రసవ వేదన ఉంటుంది.
ఉంటుంది కదండి, అందరికి నాకు ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది, అందరికీ మీకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఫార్చునేట్లీ నేనేదో చేయగలను దాన్ని, మిగతా వాళ్ళు ఏహే అని కొంచెం అలా దులిపి వెళ్ళిపోతారు అంతే. ఇక్కడ ఇంత మాటకారితనం ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు? మాటకారితనం కాదు అది. మాటకారితనం అంటే మాటలు చెప్తూ బతికేవాడు, నేను అది కాదు కదా. నన్ను నేను మాటకారితనం అంటే మాటలు చెప్తూ బతికేస్తాడా? అంతే కదా, రే వాడు పెద్ద మాటకారరా అంటారు. తేడా ఉంది. విషయం లేకుండా ఎంత మాటగారైనా కూడా ఏముంటుందండి? ఒకటి, నీకు కేవలం నాలో మాటలే కనబడుతున్నాయంటే నేను మాటలే మాట్లాడుతున్నట్టు, విషయంతో పాటు నేను మాట్లాడు. మీరు విషయం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి మాటగారితనం అన్నాను అంతే. అయ్యో మరి నాకు ఎందుకో అది ఒప్పుకోవాలనిపించలేదు. మాటగారితనం అంటే అలా ఏం లేదండి. మీరే అన్నారు ఇంతకుముందు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు, కరెక్ట్గా తూకం వేసినట్టు. సరదాగా మాట్లాడుతున్నాను. నెట్ఫ్లిక్స్లో రాబోతుంది, ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు మీరు సుమారుగా? ఐ థింక్ మోస్ట్లీ ఒక 2 weeks. 2 weeksలో వచ్చేస్తా. 2 weeks తర్వాత మీ ఫోన్లన్నీ ఒకసారి, మీ ఫోన్లో వచ్చిన మెసేజ్ని ఖచ్చితంగా నాకు పంపించండి. కొన్ని అలా వేరి అంటే నిజంగా కూడా మనం కరెక్ట్గానే ఉన్నామా, నేను కరెక్ట్గానే ఆలోచించానా అని నా తృప్తి కోసం అడుగుతున్నాను నేను. అసలు మీకు ఆ డౌట్ ఎందుకండి? ఈ పాటికే నేను ఆల్రెడీ చెప్పాను కదా. అంటే చాలా ఎక్కువ మంది రీచ్ అవ్వాల్సింది నాకు ఎందుకు చాలా తక్కువ మంది రీచ్ అయ్యారేమని ఒక ఫీలింగ్ ఉంది నాకు. ఆ ఫీలింగ్ ఉండింది. నేను కూడా మీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లో నాకు అందరూ తెలుసు కాబట్టి నెంబర్స్ తెలుసు. ఇక్కడ నెంబర్స్తో నేను మాట్లాడదలుచుకోలేదు. మీ రైటింగ్ స్కిల్స్, మీ టేకింగ్ స్కిల్స్, మీరు సినిమాని అనుకున్న విధానం, మీరు ఉమెన్ని చూపించిన విధానం, 2 అబ్బాయిలని ప్రేమని చూపించిన విధానం. ఒక అబ్బాయి ఫస్ట్ హాఫ్లో ఉంటాడు, రెండో అబ్బాయి సెకండ్ హాఫ్లో ఉంటాడు. అసలు ఎవరికి ఏ సంబంధాలు లేవు. ఒక అమ్మాయికి లైఫ్లో ఎటువంటి వాళ్ళు తగులుతారు, ఎంత గొప్ప ప్రేమికులు ఉంటారు అని చెప్పే మీ తత్వం నచ్చింది నాకు. ఇక్కడ తత్వం అనొచ్చా? అనొచ్చు. అందుకని అది చెప్దామనిపించింది. చాలా బలంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత చాలా మనస్ఫూర్తిగా హాయిగా మాట్లాడాను. మీరు మంచి సినిమాలు, నిజంగా కళని బతికించడం కోసం తీసే సినిమాలనే తీయండి. అయితే నెక్స్ట్ కళతో పాటు నేను డబ్బుల గురించి ఆలోచిస్తున్నా. అది మళ్ళీ మాట మారుస్తున్నారు. నేను అనేది పెట్టేవాడికి డబ్బు రావాలని, నాకు సంపాదించుకోవడం కాదు. పెట్టేవాడికి డబ్బు రావాలి. అదే నేను ఎప్పుడు ఐ స్టూడ్ బై దట్. నేను ఎప్పుడు నించుని ఉంటాను, మనకి పెట్టేవాడికి డబ్బు రావాలి. ఎందుకంటే తేడా ఉందండి, నేను సంపాదించుకోవడం, నన్ను నమ్మి పెట్టేవాడి మీద. అంటే ఇప్పటివరకు మీరు అన్నది కళని బతికించడానికి ఎవరో ఒకళ్ళు కావాలి. వాళ్ళు మనం పెట్టి డబ్బు కనుక వాళ్ళకి వస్తే వాళ్ళు ఇంకొకళ్ళకి మళ్ళీ హెల్ప్ అవుతారు. అంటే కళాత్మక వస్తువు తయారవుతుంది. దీని గురించి కూడా చెప్పాలంటే అండి, ఆల్రెడీ అంటే నాకు డైరెక్ట్గా ప్రొడ్యూసర్స్తో కూర్చున్నప్పుడు చెప్పిన మాటే చెప్తున్నాను నేను ఇక్కడ. సినిమా ప్రీ రిలీజ్ కంటే ముందే ఇట్ మేడ్ ఏ వెరీ గుడ్ నెంబర్. అంటే అటు నెట్ఫ్లిక్స్ కానీ, ఇటు టీ సిరీస్ కానీ, యూఎస్ ఓవర్సీస్ కానీ. ఇప్పుడు నిజంగా నాకు థియేట్రికల్గా ఎంత వచ్చిందో నాకు తెలియదు. రేపు ఇది ఒక మంచి ఫ్యామిలీ ఫిలిం, అందరూ కలిసి చూసే ఒక U/A16 క్లీన్ ఫిలిం కాబట్టి రేపు సెటిలైట్లో కూడా వస్తాయి. అంటే ఓవరాల్గా ఏదైతే నన్ను నమ్మి పెట్టారో అది వచ్చిందనే నేను కూడా అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ ప్రొడ్యూసర్ గురించి ఎక్కడో కొంచెం ఆలోచించే చేసినాం, కానీ రచనా స్థాయిలోనే నేను అది ఆలోచించలేదు. ఇప్పుడు రచనా స్థాయిలో ఆలోచించడం జరుగుతుంది. కరెక్ట్. ఇది ట్రూ సినిమా లవర్ వాడే, ఒక దర్శకుడు వాడే ఒక నిజమైన పదం. ఖచ్చితంగా తన నిర్మాత బాగుంటే ఎగ్జాక్ట్లీ తాను సక్సెస్ అయినట్టు. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకుంటా. నేను అన్నదే కదండి అది. ఎందుకంటే అందరూ దే ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ నీ ఐడియా అంటావు. ఒకడు పొలం అమ్మి తీసుకొస్తాడు, ఒకడు ఎక్కడో అంటే ఇంట్లో ఉన్న నగలమ్మి తీసుకొస్తాడు. ఇట్స్ వెరీ హార్డ్ టు మేక్ ఎ ఫిల్మ్. అండ్ ఇంకొకటి అంటే మరి ఇది అంటే నేను ఒక రామానాయుడు గారు లేదంటే ఒక శ్యాంప్రసాద్ రెడ్డి గారు అంటే ఇలాంటి వాళ్ళ గురించి చాలా చదివి ఇష్టపడ్డా కాబట్టి నేను చెప్తున్నా. ఇంకోటి అప్పట్లో ఉన్న చక్రపాణి గారు, వీళ్ళందరూ నాగిరెడ్డి చక్రపాణి గారు, కొంచెం ప్రొడ్యూసర్స్ కూడా ఓన్లీ మనీ గురించి ఆలోచించడం కొంచెం, అంటే నేను అలా ఉన్నారని నేను అనట్లేదు, బట్ అక్కడి నుంచి మొదలవ్వాలనిపిస్తుంది నాకు. అంటే హీరోల దగ్గర అంటే సిచ్యువేషను అప్పుడు ఉన్నది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా సార్. ప్రస్తుతానికి జనాలకి
అసలు మేము సినిమా థియేటర్కి వెళ్ళం అని చెప్పడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అదొక బూటకం అంట అండి నేను. ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు చరిత్రలో లేనట్టు సినిమాలకి 1200 కోట్లు వస్తాయండి. 1200 కోట్లు ఇంట్లో కూర్చుంటే రావు ఎవరికైనా. ఇది ఎందుకు అట్లా అంటే ఒక సినిమా కాదు కదా. అది నేను ఒక 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 బాహుబలి గురించో, ఒక రాజమౌళి గారి గురించో, ఒక సుకుమార్ గారి గురించో, ఒక అల్లు అర్జున్ గారి గురించో, లేదంటే ఇలాంటి నెంబర్స్ తీసుకున్న ఆమీర్ ఖాన్ గారి గురించో, షారుఖ్ ఖాన్ గారి గురించో మనం అవసరం లేదు. ఇప్పుడు కోర్టు సినిమాకి 60 కోట్లు వచ్చినాయి కోర్టులో మనకి. అంటే నేను అనేది ఇలాంటివి చాలా ఉన్నాయి చిన్న చిన్న సినిమాలు. మలయాళం సినిమా ప్రేమమని ఇక్కడికి వచ్చి సంపాదించింది. మంజుమల్ బాయ్స్ వచ్చింది. మన కార్తికేయ టు ఇండియా అని తెలిసి సంపాదించింది. హనుమాన్ సంపాదించింది. అదే చెప్తున్నా. అవి ఎందుకు ఓన్లీ ఫింగర్ టిప్స్ మీద ఉన్నాయి? అది ఎప్పుడూ ఉంటుందండి. యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ హార్స్ టు విన్ ఇన్ ద రేస్. అది మనం ఎట్లా తీస్తున్నాం ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. అంటే నేను అదెందుకు అంటున్నానంటే థియేటర్కి రావట్లేదు అంటే రాకపోతే 300 కోట్లు 500 కోట్లు ఇప్పుడు నేను చెప్పిన అయితే మీరు పెద్ద స్టార్లు పెద్ద డైరెక్టర్లే వాళ్ళల్లో మనం ఎప్పుడు ఉంటాం అనేది నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేను ఎట్లా ఆలోచిస్తాను, ఒక గొప్ప కథ తీసి డబ్బులు సంపాదిస్తే బాగుంటుంది అనిపిస్తుంది కేవలం డబ్బు కంటే. అండ్ అది పక్కన పెడితే నిజంగానే నిర్మాత గురించి ఆలోచించే రచనా స్థాయిలో నుంచి వర్కౌట్ చేస్తే మేబీ అంటే రాజమౌళి గారు చేస్తున్నట్టు ఎక్కువగా ఆ ఎమోషనల్ యాంప్లిఫికేషన్ కానీ సీన్ డైనామిక్స్ని కానీ పేపర్ మీద పెట్టేటప్పుడే ఆలోచించవచ్చు. దీనికి రావాలి, ఇది చూడ్డానికి రావాలి, ఇది ఇలా చేస్తే ప్రొడ్యూసర్ బతుకుతాడు అనే దాని మీద నేనున్నాను. మధురానికి ఎంత ఖర్చు అయింది, మధురంకి ఎంత సంపాదించింది? మధురం ఇస్ అ షార్ట్ ఫిలిం. ఒక 30,000 అయింది ఆ రోజుల్లో. మ్యూజిక్కి ఐ థింక్ ఇట్ వాస్ 10,000 ఆర్ సంథింగ్, షూట్కి 6,000, మిగతా అంత డబ్బింగ్ అవి ఇవి కలిపి. మధురం నాకు చాలా ఇచ్చింది మనీ మధ్య మధ్యలో ఆ ఛానల్ నాకు పే చేసింది. ఏదైతే ఛానల్ ఉందో దానికంటే ఎక్కువ వచ్చింది. ఇప్పుడు అదే ఒక ఐడియా ఉండింది, సినిమాకి తీయడానికి టైం పడుతుంది. నిజంగా మధురం అంత బ్యూటిఫుల్గా ఉంది, ఇప్పుడు తీస్తారా మీరు? అది ఆ పర్టికులర్ ఏజ్లో నాకు వచ్చిన థాట్ నుంచి వచ్చిన సినిమా. అసలు నేనే ప్రేమను అలా చూడట్లేదు. అంటే ఎదురుగా కూర్చొని మాట్లాడితే పడతారనే ఐడియా నాకే ఇప్పుడు లేదు. మూవ్ డౌన్. అంటే మేబీ మాట్లాడితే ఎవరన్నా అట్రాక్ట్ అవుతారేమో, అప్పుడు వేరు విషయం. దిస్ ఈజ్ మెచ్యూరిటీ మిస్టర్. ఐఎమ్ నాట్ లుకింగ్ లవ్ ఎట్ ద సేమ్ వే. అందుకే 8 వసంతాల్లో చివరికి నువ్వు ప్రేమించిన మనిషి నీతో ఉండాల్సిన అవసరం కూడా లేదు నువ్వు ప్రేమను ఫీల్ అవ్వాలంటే అని చెప్పాను. కరెక్ట్. ప్రేమించడానికి అర్హత ఏంటి సార్? ప్రేమించడానిక ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడటానికి ఏం లేదండి. ప్రేమించబడ్డానికి ఉన్నాయేమో కానీ ప్రేమించడానికి లేవు. అదేంటి? అంతే కదా. ఇప్పుడు నా ఫీలింగ్ మీ మీద ఉన్నది అనే దానికి నాకేం అర్హత అవసరం లేదు, నాకు ఫీలింగ్ ఉంటే చాలు. ఇప్పుడు అవతల ఒక వ్యక్తి ఉన్నారు, నేను ఎందుకు ప్రేమించాలి అని అడిగినప్పుడు ఆబ్వియస్లీ రీజన్స్ ఉంటాయి. అందుకే ప్రేమించబడటానికి టు బీ లవ్డ్ యూ డెఫినెట్లీ నీడ్ సంథింగ్. ఇప్పుడు ఉదాహరణకి ఇంత మంచి సినిమా ఉంది 8 వసంతాలు, నాట్ ఎవ్రీ వన్ ఈస్ లవింగ్ ఇట్. ఎందుకంటే ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి టు బీ లవ్డ్. ఇప్పుడు మీకు ఒక కారణం వల్ల ఇది నచ్చింది, ఇంకోరికి ఏదో కారణం వల్ల నచ్చలేదు. నాకు ఇది ఒక మంచి సినిమా కాబట్టి నచ్చింది. మంచి మీ డెఫినేషన్, నచ్చనోడు వాడు 100 చెప్తాడు. సో అందుకే ఏమంటారంటే ప్రేమించబడడానికి ఒక అర్హత పాడు ఉండాలి, ప్రేమించడానికి అవసరం లేదు. మీరు నా సినిమా ఇష్టపడడానికి. కానీ నేను ఎలా తీసినా నీకు నచ్చుతుందని నేను అనలేదు. నేను ఒక అర్హత సంపాదించుకోవాలి ప్రేమించబడడానికి. సినిమాని కానీ నన్ను కానీ నా వర్క్ని కానీ నేను ఒక నిర్దిష్టమైన స్థాయిలో తీస్తే మీకు నచ్చుతుంది. ఈ మధ్యకాలంలో మీరు చూసి ఈ సినిమా చాలా బాగుంది అనుకున్న సినిమాలు ఏంటి సార్? చాలా రోజులు అవుతుందండి నాకు కూడా ఫీలింగ్ యాక్చువల్లీ కలిగి. ఆ కోర్ట్ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇట్స్ ఎ వెరీ వెల్ మేడ్ ఫిలిం ఫ్రమ్ ఆల్ కార్నర్స్. చాలా బాగా అనిపించింది నాకు అది చూసి. కానీ అందులో ఆ పోక్సో కేసుతో మీరు ఏకీభవిస్తున్నారా? 17 సంవత్సరాల 364 రోజుల్లో చేసింది తప్పు అయ్యి 17 సంవత్సరాల 365 రోజు ఎంటర్ అయినప్పుడు అది తప్పు కాదు. అంటే నేను అది ఆలోచించలేదు. అందులో మీరేం ఆలోచించారు? అంటే 2 పిల్లలు కలిసి ఒక గదిలో ఉంటే మన ఆలోచనలో ఉన్న తప్పిదాన్ని వాళ్ళకి ఆపాదించకూడదు అనేది నేను నమ్మిన. ఎందుకంటే 13-14 ఇయర్స్లోనే ఇప్పుడు పిల్లలు చాలా కలిసి తిరుగుతున్నారు. వీఆర్ సో కండిషన్ కొన్ని ఇయర్స్ నుంచి గదిలో 2 ఉంటే
అంటే యాక్చువల్ ఆ తప్పు మన తలలో ఉంది, ఆ గదిలో లేదు అనేది అతను చూపించాడు. అది వెరీ ఇంపార్టెంట్ టేక్ అవే నాకు, ఈ నెంబర్ల కంటే వాటికంటే అట్లా. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు, చెల్లె వాళ్ళు, మా కజిన్స్ ఎవరో భవిష్యత్తులో అలాంటి ఒక పొజిషన్లో ఉన్నప్పుడు నేను అలా ఆలోచించకూడదు, ఆర్ మనం అలా ఆలోచించకూడదు అనేది నా టేక్ అవే. ఓకే, అలాంటి ఆలోచన రేకెత్తి మీది కూడా చాలా మంచి విషయమే. బట్ నా పాయింట్ కూడా అసలు యాక్చువల్లీ కోర్టు రూపొందిందే నేను చెప్పిన పాయింట్తో కదా. ఎగ్జాక్ట్లీ నేను అనేది ఇప్పుడు ఎంతన్నా అండి, అది మన తలకు తగులుతుంది, ఇంకోటి మనసుకు తగులుతుంది. తలకు తగిలింది ఏంటంటే లాజికల్గానే మనం దాని గురించి మాట్లాడుకోగలుగుతాం. మీకు తెలుసు, నాకు తెలుసు, 364, 365 ఈ రెండింటికి ఫరక్ పడదు, ఓన్లీ లాకి, రిటర్న్ వర్డ్లో. ఆ అమ్మాయికి అతని మీద ఫీలింగ్స్ 365th డే రోజే రావు. సో ఓకే, దాని మీద నిలబడి అతను సినిమా తీశాడు, కానీ అతను చెప్పాలనుకుంది ఇంకా పెద్ద విషయం అని నాకు అనిపించింది. నైస్. బట్ ఎనీవేస్, ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ ఇదేదో మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాము, ఒక ఇంటర్వ్యూ లాగా చేయలేదు. నిజంగా కనుక నచ్చితే చూడండి, లేదంటే ఇబ్బంది పడద్దు. ఇది మా తృప్తి కోసం, నా తృప్తి కోసం నేను మాట్లాడిన మాటలు. ఒక సినిమాని బతికించే ఒక క్రమంలో ఇప్పుడే ఒక సినిమాకి ఎప్పుడు కూడా ఒక దగ్గర చావు ఉండదని నేను నమ్ముతాను. ఎందుకంటే 80s రిలీజ్ అయిన సినిమా కూడా ఇప్పటికి చూసినా కూడా అందులో ఏదన్నా ఒక గొప్ప పాయింట్ ఉంటే మళ్ళీ 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 చూసే టైంలో మనం ఉన్నాం. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు ఎప్పటికీ బతికే ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అందుకనే ఇంత పెద్ద లాంగ్ కన్వర్జేషన్స్ చేశాను. మీరు కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు నెట్ఫ్లిక్స్లోను ఖచ్చితంగా 8 వసంతాలు సినిమా చూస్తారని, చూసి నేను మాట్లాడిన మాటలో ఒక 10% అన్న కరెక్ట్ అని చెప్పేసి మీ మనసుకు అనిపిస్తుందేమో అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ నేను కూడా సెలవు తీసుకుంటున్నాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.